నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన గుడివాడకి. మరి గుడివాడ అనగానే నిజంగా ఇంత లాంగ్ జర్నీ చేసినప్పటికీ చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. అదొక ఫ్రెష్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని అంటే, ఒకప్పటి మహానాయకుడు, ఎప్పుడూ మహనీయుడుగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి. అలాంటి కాన్స్టిట్యుయెన్సీలో గత 4 టర్మ్స్ నుంచి అసలు పార్టీతోని సంబంధం లేకుండా ఇది నా అడ్డా అని చాలా గట్టిగా చెప్పుకునే కొడాల నాని గారి కాన్స్టిట్యుయెన్సీగా మారింది కదా. సో మరి అలాంటి కాన్స్టిట్యుయెన్సీలో అలాంటి ఒక ఎదురులేని నాయకుడికి ఎదురెందుకు లేదు? నేనున్నా ఇక్కడ, ఎదుర్కొంటా, ధీటుగా ఎదుర్కొంటా అని వస్తున్నారు వెనిగండ్ల రాము గారు. ఎస్, ఈయన గురించి అందరికీ తెలుసు. అంటే ఎన్ఆర్ఐ, ఆయన అక్కడి నుంచి వచ్చిండు, మరి ఎట్లా పని చేస్తాడో ఏందో అనే కన్ఫ్యూజన్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ జనాల మధ్యలోకి దూసుకుపోతూ గుడివాడకి అంకితం అయ్యి ఇక్కడే ఉంటూ ఈసారి నా గుడివాడని నేను కాపాడుకుంటా, మార్పు వస్తుంది, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం, రైట్? సో మరి ఏ విధమైన మార్పు రాబోతుంది, ఎలాంటి మార్పుని తీసుకురాబోతున్నారు, దాంట్లో ఆయన కృషి ఎంత, టీడీపీకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ముచ్చట్లన్నీ నేను మాట్లాడతా. సో సార్ నా ముందే ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నా. సో వెరీ ఫైనల్లీ ఫస్ట్ ఇట్లా ఆంధ్రాలో అడుగు పెట్టంగానే ఇంటర్వ్యూలు మీతో స్టార్ట్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఒకటి ఫస్ట్ థింగ్ చెప్పాలి ఏంటి అని అంటే, కొంతమంది లీడర్స్, ఐ హవ్ సీన్ సో మెనీ, బట్ దాంట్లో కొంతమంది లీడర్స్ మాత్రమే యుఎస్లో వెల్ సెటిల్డ్ ఉన్నప్పటికీ మళ్ళీ వచ్చేలే నా ప్రజలు, నా ఊరు, నేనేదో ఒకటి చెయ్యాలి అనుకొని రిటర్న్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. దాంట్లో మీరు ఒకరు. అది విని చాలా సంతోషం వేసింది. అండ్ మీరు ఇక్కడికి రావడము, టీడీపీలో చేరడము, ఇలాంటివన్నీ కూడా ఈ ఎలక్షన్కి ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ తయారవుతున్నారు అని ఒక ఆశ. అంటే ఇప్పుడు బేసిక్గా జనాలకు ఎప్పుడైనా కూడా ఆప్షన్ కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చిందే చూస్ చేసుకుంటారు అల్టిమేట్గా, అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ అవుట్ ఆఫ్ క్లారిటీ అనేది తర్వాత విషయం. బట్ ఏదేమైనా జనాలకి ఆప్షన్ ఉండడం ఈజ్ అ గుడ్ థింగ్, ఆల్వేస్ అ గుడ్ థింగ్, అండ్ ఇట్ షుడ్ బి అ హెల్దీ కాంపిటీషన్. సో అది మీరు బాగా టైట్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు కొడాల నాని గారికి అని అనిపిస్తుంది చూస్తుంటే. కరెక్ట్గా చెప్పారమ్మా. లాస్ట్ టైం కన్ఫ్యూజన్లో వెనుకున్నారు. అమ్మో, నేను అనలేదు సార్ అది. ఈసారి క్లారిటీ వెనుకున్నారు. బట్ మీరు అనుకుని చెప్పారో అనుకోకుండా చెప్పారో కానీ దట్స్ రైట్ థింగ్. లేదు నేను అనలేదు. బట్ ఎస్, అది కావచ్చు ఇది కావచ్చు అనేది నా ఉద్దేశం. బట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అ సైడ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సార్, మీరు నేను ఇందాక అన్నట్టుగా చాలా వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు యుఎస్లో. అంటే పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు. అంటే యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. అంత బాధ్యతను నెత్తిన పెట్టుకొని కూడా మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ నా ఊరు, ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చినాయి మీకు? అది ఒక కంపెనీ హ్యాస్ కమ్ టు స్టాండర్డ్ అమ్మా బేసికల్లీ. అండ్ మాకు లక్కీలీ కొత్త సీఈఓని తీసుకొచ్చాం. డెల్ సిటీఓని సీఈఓ కింద తీసుకొచ్చాను. అండ్ హీఈస్ ఎ క్యాపబుల్ పర్సన్ టు. సో ఈజ్ వెరీ క్యాపబుల్, అకాంప్లిష్డ్ లీడర్. సో కంపెనీస్ ఆర్ సేఫ్ అండ్ పీపుల్ లైఫ్స్ ఆర్ సేఫ్ అండర్ హిమ్. ఓకే. సో ఒక ఎంప్లాయీని నమ్మేటట్టుగా దొరికిండ్రు కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేయగలుగుతారు. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ టఫ్ బికాజ్ అంతమంది లైఫ్లో అట్ స్టేక్ పెట్టుకుని రావాలంటే నాకైనా ప్రాబ్లమ్ అయ్యేది. అంతే కదా. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎఫిషియెంట్ లీడర్స్, లాట్ ఆఫ్ ఎఫిషియెంట్ లీడర్స్ అక్కడ ఉన్నారు మాకు. సో దే ఆర్ ఫైన్. అక్కడ తర్వాత ఇంకా ఇచ్చి ఉంటుంది కదమ్మా వాట్ నెక్స్ట్ అనేది దీంట్లో. బట్ వై ఓన్లీ పాలిటిక్స్ సార్? నెక్స్ట్ అనే దగ్గర పాలిటిక్స్ ఎందుకు గుర్తుకొస్తుంది మీకు? అంటే మేకింగ్ పీపుల్ గుడ్. ఐ మీన్ పీపుల్స్ బిజినెస్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. ఓకే. సో వాట్ ఐ డూ ఈజ్ నేను యాక్చువల్గా చేసేది పీపుల్ ఇక్కడ నుంచి వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ని వాళ్ళందరినీ ట్రైన్లో పెట్టి ఫస్ట్ జాబ్ ఇప్పిస్తాం అనేది ట్రైనింగ్ చేసి దట్స్ మై ప్రయారిటీ. సో ఇప్పుడు మీ కంపెనీలో మాక్సిమం ఎంప్లాయీస్ అంతా కూడా తెలుగు వాళ్ళే మ్యాక్సిమం నెంబర్ బేసిక్గా ఇక్కడ. ఎందుకంటే మాస్టర్స్కి ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు, అదర్ పీపుల్ కూడా ఉన్నారు. బట్ సారీ టు ఆస్క్ దిస్, గుడివాడ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడివాడ నుంచి మాకు కంపెనీలోనే గుడివాడ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎవరైనా కానీ అంటే నాకు ఇష్టం అని తెలిసి గబుక్కుని సొల్యూషన్ గబుక్కుని ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు వచ్చి నాకు ప్రాజెక్ట్
ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ లేదు కంపెనీలో, న్యూ పొజిషన్స్ ఏమి ఓపెన్ లేదు, ఎవరిని తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి గుడివాడ అని చెప్తారు. అది అంత ఫేమస్ అయిపోయింది అక్కడ. గుడివాడ అనగానే గొప్పని నేను కూడా వెంటనే ఎప్పుడు చేస్తాను. అది వీక్నెస్ కింద కూడా మారిపోతుంది కదా సార్ తర్వాత. వీక్నెస్ అయినా కానీ ఎటు మనోడు ఎవరు బాగుపడుతున్నారు కదమ్మా, ఎటు పీపుల్ కావాలి. అండ్ మై స్పెషాలిటీ ఇస్ టు బ్రింగ్ పీపుల్ అప్. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సెట్ అయిపోతారు. అదైతే నిజం సార్. సో అలాంటి వాడినైనా కానీ దాని ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ లాగా నడిపించాను నేను అక్కడ. అవునా? సో యుఎస్లో మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరూ పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా అక్కడే ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా అక్కడే. సో ట్రైనింగ్ టైం అంతా అసలు చాలా ఫుల్ టైం ఉంటారు. ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు బేసిక్గా. జాగ్రత్తగా అంటే కొంచెం గట్టిగా చూసుకుంటాను అనేది కూడా ఉంది. సో బట్ ఐ లవ్ దెమ్ టు బేసికల్లీ. నాకు ఇష్టమైన పని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వటం, కెరీర్లో వాళ్ళు సెటిల్ చేయటం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పని. సో దట్స్ వాట్ ఐ బీన్. నేను ఇక్కడికి వచ్చినా కూడా అదే కంటిన్యూ చేసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చినా చేసే పనుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ థింగ్ జాబ్ మేళా అనే కాదు. జాబ్ మేళా అనేది పెట్టేసేయచ్చు అమ్మా, కానీ ఇక్కడ నుంచి గైడెన్స్ కోసం వస్తారు. కెరీర్ గైడెన్స్. సార్ నాది బీటెక్ అయిపోతుంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయింది, లేదా మెకానికల్ అయింది, నెక్స్ట్ ఏం చేసుకోవాలి అట్లా అనే వాళ్ళ మీద నేను ఎక్కువ రోజు 6-7 మాట్లాడుతూ ఉంటాను. సో మంచి గైడ్ అన్నట్టు మీరు బేసిక్గా. బికాస్ మై నాలెడ్జ్ ఉంది అండ్ ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ హౌ దే థింక్. అండ్ వాళ్ళకి ఏంటంటే కొంతమంది మా చిన్నప్పుడు అలా మేము థింక్ చేసేవాళ్ళం, అది ఇంకా గుర్తుంది. ఇప్పటికీ పీపుల్ అలాగే థింక్ చేస్తున్నారు. ఏంటంటే నలుగురు ఏదంటే అదే రైట్ అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏముంటుంది ఎక్స్పీరియన్స్. వాళ్ళ అంటే సహజంగా మా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ వెళ్ళిపోతున్నారు, యుఎస్ వెళ్ళిపోదాం, లేదు పలానా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు, పలానా యూనివర్సిటీకి వెళ్ళిపోదాం, పలానా సబ్జెక్టులు తీసుకుంటున్నారు, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇదే టైప్లో ఉంటుంది అంతా. అది యాక్చువల్గా రైట్ థింగ్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అది పర్సనల్గా నేర్చుకున్న విషయం అది నేను. సో అదేదో వీళ్ళకి చెప్తే వింటారు అనేది ఈ మధ్యకాలంలో లక్కీలీ విత్ మై లిటిల్ బిట్ సక్సెస్ పీపుల్ ఆర్ రియల్లీ లిసనింగ్ టు మీ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టు హియర్ ఆల్ దిస్. ఎందుకంటే ఒక వ్యక్తిని గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరికి ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎస్ దిస్ అ గుడ్ థింగ్. అంటే ఇంకోటి ఏంటంటే బేసిక్గా అందరూ గబుక్కుని మా ఫ్రెండ్స్ అందరూ జర్మనీ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ 2-3 జర్మనీ వెళ్తే నేను అందరూ వాళ్ళకి ఏంటంటే ఇన్హిబిషన్స్ ఉంటాయి. లైక్ అందరూ చేసి వెళ్తాను, నేను స్పెషల్ కదా, ఎవరికైనా స్పెషల్ అనుకుంటారు కదా, నేను స్పెషల్ కదా, ఆస్ట్రేలియా వెళ్దాం, నేను స్పెషల్ కదా. ఇదంతా చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, మీ పిల్లలు ఏం చేస్తారు ఇంతకీ? మా పిల్లలు మా పెద్దమ్మాయి షీఈస్ డూయింగ్ ఎన్ ఐటీ జాబ్. ఓకే. అండ్ అల్లుడు హీస్ ఆల్సో హీస్ ఎ సైంటిస్ట్. చిన్నమ్మాయి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కంపెనీ, మై కంపెనీస్, ఐటీ కంపెనీస్. అలాగే చిన్నోళ్ళు ఈస్ డూయింగ్ అన్ ఐటీ జాబ్. వండర్ఫుల్ సార్. సో మరి మూవింగ్ ఆన్ టు ది పాలిటిక్స్ సార్, గుడివాడ హ్యాస్ బీన్ అ స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన కాన్స్టిట్యుయెన్సీ ఇది, ఎప్పుడు ఆల్ ది టైమ్. సో ఇలాంటి గుడివాడలో పోటీ అనేది ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉండే మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది, మొత్తం చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను కూడా వచ్చి మీతో మాట్లాడి ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి. సో ఇది ఎట్లా అనిపిస్తుంది అని ఏం చేయబోతున్నారు? గుడివాడ మీకెంత స్పెషల్? అదే చెప్తున్నా, మీరు మధ్య ఇందాక ఒకటి ఇంకా ఫినిష్ అవ్వలేదు. మా అబ్బాయి కూడా ఉన్నాడు, వాడు కూడా ఐటీలోనే జాబ్ చేస్తున్నాడు. సో కోడలు షీల్ బి డాక్టర్. అమ్మో, మీకు ఇంతమందికి పిల్లలు, 3 పిల్లల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయి కోడలు, కాబోయే కోడలు అనుకోండి, కొడుకు కావలేదు ఇంకా. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే, గుడివాడ has been a special constituency for one reason. ఓకే, తెలుగు
పుట్టిన తర్వాత తెలుగు చరిత్రలో ప్రస్తుతం మొత్తం మీద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఆయన. మాకు గుడివాడకి అనుబంధం ఉండటం, ఆయనతోటి గుడివాడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటం, ఒకప్పుడు గుడివాడ కాన్స్టిట్యున్సీలోనే ఇవ్వటంతో ఫస్ట్ బాగా ఫేమస్ అయింది. అలాగా అలా ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాడిని ఏదైనా కానీ. నేను ఏ నార్త్ ఇండియన్స్ తగిలినా ఎవరు తగిలినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఓకే నేను ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ అనేవాడు. గుడివాడ ఏంటి, వాట్ ఈజ్ గుడివాడ అనేవాడు. యూనో ఎన్టీ రామారావు రైట్ అన్న. ఎన్టీ రామారావు యా నేను ఎన్టీ రామారావు కాన్స్టిట్యున్సీ, సో ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ అని చెప్పి అదొక గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. బేసిక్ ఆ గర్వం ఈ మధ్యకాలంలో పోయింది పూర్తిగా. మన తెలుగు వాళ్ళని ఆటోమేటిక్ చేశారు. మీదే ఊరు అనగానే గుడివాడ అనగానే గుడివాడ అంటారు. ఒక టైప్లో నవ్వుతారు. గుడివాడ అంటే గుడివాడ అనగానే అట్లా ఏం చెప్పబోతున్నారో అర్థమైపోతుంది. మేము మనకి ఏమనబోతున్నారో అర్థమవుతుంది. అంటే అలాంటి పరిస్థితికి దిగజారిందంటారా? దారుణంగా దిగజారిపోయింది. మీరు గుడివాడ అనగానే దాంట్లో వాళ్ళ ఫేస్లో కనపడే నవ్వు మీరు చూడాలి. బేసిక్గా చాలా ఒక టైపు వ్యంగ్యమైన నవ్వు కనపడుతుంది. తెలుగు అంటే మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ. ఈ మధ్యకాలంలో తమిళనాడులో కూడా ఫేమస్ అయ్యాం కదా, మీకు తెలుసు కదా. సో అలా ఇంకో రేపు ఎవరన్నా కన్నడ నుంచి వస్తే అక్కడ కూడా ఫేమస్ అవుతాం బేసిక్గా. సో ఎందుకంటారు, వాట్ ఆర్ ది రీజన్స్ అంటారు ఇట్లా అవ్వడానికి? అలాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ చెప్పేస్తారమ్మా. బేసిక్ గుడివాడలోనే కాదు, మీకు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్పేస్తారమ్మా. వద్దు సార్, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్కి అపోనెంట్గా ఉన్నారు కాబట్టి అది మీ మాటల్లోనే వినాలి. మేము స్ట్రాంగ్ అనేది మా కర్మ కొద్దీ మేము చేసుకున్నాం అనుకుంటాం. బేసిక్గా అతను స్ట్రాంగ్ కాదు, ఇంకా అతనిది టీ కొట్టు మెంటాలిటీ. మాకు ఇక్కడ గుడివాడలో టీ షాపులు ఉంటాయి. దీంట్లో అక్కడికి వెళ్ళి టీ కొట్లకి వెళ్ళి ఆ టీ కొట్టు దగ్గర కూర్చుని సొల్లు చెప్పుకుంటూ ఉంటాం. మేము చిన్నప్పుడు అంతా చెప్పిన వాళ్ళమే, అందరం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏంటి ఆడే ఉంది, ఈడే ఉంది బెస్ట్ ఫెలో, బేస్గా ఆడంతా ఈడంతా అని మాట్లాడుకుంటాం. ఎవరినైనా కానీ బేసికల్లీ ఒక సినిమా హీరో అవ్వచ్చు, ఒక సూపర్ ఏంటి ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు, లేదు ఒక రాష్ట్రానికి మంత్రి అయినా అవ్వచ్చు, ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు, ఎవరినైనా కానీ మాకు అందరికీ టీ కొట్లో జరిగే సంభాషణలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఈడే ఉంది మొన్న అక్కడ కనపడ్డాడు, దీంట్లో అటు నడుచుకుంటూ పోతున్నాడనో, లేదంటే ఆడే ఉంది అక్కడెక్కడో తిరుగుతుంటే చూశాను నన్ను, ఇంతకుముందు వచ్చి కాళ్ళు పట్టుకునేవాడను, లేదు వచ్చి మా దగ్గరికి వచ్చి పొద్దాక మాతోనే తిరిగేవాడు. ఇక్కడే మేమంతా కలిపి తిరిగేవాళ్ళం. ఆ టీ నేను 4 సార్లు టీ ఇప్పించాను వాడికి, టీకి డబ్బులు లేకపోతే. ఈ టైప్ మాట్లాడుకుంటూ సొల్లు అనమాట, మ్యాటర్ ఏమన్నా దాంట్లో. సో ఇక్కడ మీరు అంటున్న మీ వ్యక్తి, మీరు ఎవరికైతే అపోనెంటో ఆ వ్యక్తి ఏ క్యాండిడేట్ అంటారు? అంటే ఇట్లా కూర్చొని మాట్లాడే మనిషి అంటారా, లేకపోతే అందరూ మాట్లాడుకునేది ఆయన గురించి అంటున్నారా? లేదమ్మా, ఆ మాట్లాడే వ్యక్తిత్వం గుడివాడలో ప్రతి ఒక్కళ్ళకి ఉంది. మేము ఆ టైంలో చేసేవాళ్ళం చిన్నప్పుడు. అది ఎదగకుండా ఇంకా అక్కడే ఉన్నాడు అతను అని చెప్తున్నాను. అదే ఆ వ్యక్తే ఇంకా అదే సొల్లు చెబుతూ ఉంటాడు, వాళ్ళంతా ఇళ్ళంతా అని. కానీ మరి అలాంటి వ్యక్తి అని మీరు అంటున్నారు, కానీ అదే గుడివాడ ప్రజలందరూ కూడా ఆయనని వరుసగా 4 సార్లు గెలిపించి కూర్చున్నారు. మరి ఇదెందుకు జరిగిందంటారు? ఆయనకి గెలుస్తానికి వివిధ కారణాలు ఉన్నాయమ్మా. మొదట్లో అందరూ అసలు ఓకే మనలాంటి మామూలు మనలాంటి వాడే కదా అనే ఉద్దేశంతో వెళ్ళారు. బేసిక్ ఎవరైనా కానీ మనలాంటి సొంతగా రిలేట్ చేసుకున్నారు. నేను రిలేట్ చేసుకున్నా ఆ టైంలో. ఓకే ఏంటి ఓకే మనలాంటి వ్యక్తే కదా ఎమ్మెల్యే అవుతున్నాడు అనేది గొప్పగానే అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఓకే
అప్పుడు దాకా ఎమ్మెల్యేలు అంటే డిగ్నిఫైడ్గా ఉంటారు, దేంట్లో ఉండేది అనే కాన్సెప్ట్ ఉండేది కదా. అది దాన్ని మానేసి ఇప్పుడు ఒక సామాన్యుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఇంత బ్యాడ్గా లేడు, ఒక ఉన్న కొద్దీ పర్వర్షన్ పెరిగిపోయింది అనమాట అంతే. ఇప్పుడు అతనికి ఆ రోజుల్లో మాట్లాడేది అప్పుడు కూడా వాళ్ళంతా వీళ్ళంతా అనే వర్డ్ బేసికల్ అంతవరకు బాగానే ఉండేది. దాంట్లో దానికి కనెక్ట్ అయి ఉన్నారు ఫస్ట్ టైం బేసిక్గా. ఏదో వాళ్ళ సొంత రిప్రజెంటేటివ్ని అక్కడ పంపించినట్టుగా ఫీల్ అయ్యారు. ఓకే, దాని తర్వాత రెండోసారికి రకరకాల ఈక్వేషన్స్ వచ్చినాయి, దాంట్లో ఏదో గెలిచిపోయింది. దాంట్లో మూడోసారికి వచ్చేసరికి ఏవో మామూలుగా జరుగుతూనే ఉన్నది. ఏంటో తెలుగుదేశంలో ఉంటే గెలిచేవాడు కాదు 100%. తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం వాళ్ళందరూ చీకొట్టేస్తూ మొదలెట్టారు అతన్ని. ఇక్కడ ఉంటే గెలవను అనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి అప్పుడు దాకా స్ట్రాంగ్ పార్టీ క్యాండిడేట్ కింద కనపడుతున్నాడు. ఆ క్యాండిడేట్ వెళ్ళి అవతల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అది లిటిల్ బిట్ ఆఫ్ షాక్. ఎందుకంటే అప్పుడు దాకా 2014 దాకా ఎవ్రీబడి వాజ్ థింకింగ్ ఆయన గురించి ఏమనుకునేవాళ్ళు. మీరు ఆలోచిస్తే మోస్ట్ లాయల్ క్యాండిడేట్ అసలు తెలుగుదేశం ఎన్టీఆర్ ఫ్యామిలీకి కానీ, ఎన్టీఆర్ అంటే కానీ ప్రాణం పెడతాడు, లేదు అద్భుతమైన క్యాండిడేట్ అంటే అని ప్రాణం పోయినా అతను మారుతాడు అనేది ఎవరు అనుకోలేదు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఆల్ ది తెలుగుదేశం. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్ నేను. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ హిమ్, ఈ రోజులలో రాజకీయాల్లో అది కామన్ అయిపోయింది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అసలు ఉన్న పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దిస్ హ్యాపెన్ ఆల్వేస్, అన్ని పార్టీల్లో అన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతూనే ఉంది, జరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే కూడా మీరు మన దేవినేని అవినాష్ గారు కూడా టీడీపీ నుంచి ఆయనకి అగెనెస్ట్గా నించోని ఓడిపోయి మళ్ళీ వైసీపీలో వెళ్ళి కలిసిపోయి, దిస్ హ్యాపెండ్ విత్ ఎవ్రీబడి. వాళ్ళదే సిచ్యువేషన్ వేరమ్మా ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి వేరే. అతను ఏంటంటే స్టాంచ్ సపోర్ట్, అంటే ఎన్టీఆర్కి వీర విధేయుడు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడు అనుకున్న వ్యక్తి. ఓకే, ఆయన స్థాపించిన పార్టీని కాదు అని చెప్పేసి సడన్గా మారిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మహావిధేయులు ఉన్నారనుకోండి, ఇప్పటి నుంచో ఉండేవాళ్ళు, వాళ్ళు మారుతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము పార్టీస్. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరే చెప్పండి. ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీరు కొడాల నాన్న గురించి చెప్పారు, నేనేమో అవినాష్ గారి గురించి చెప్పిన. సో మీరు ఇప్పుడు ఈసారి ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోయినా, లేకపోతే మీరు గెలవకపోయినా, గెలవాలనే అనుకుందాం, బట్ గెలవకపోయినా చెడించి మంచించాలి అంటారు కదా పెద్దలు, అట్లా. సో అది జరిగితే మీరు ఇదే పార్టీలో ఉంటారా, టీడీపీతోనే ఉంటారా? నేను ఒకటే చెప్తున్నాను బేసిక్గా, నేను ఇక్కడ గుడివాడకి అభివృద్ధి కోసం వచ్చాను. నన్ను ఇందాక పూర్తిగా ఈ క్వశ్చన్ కొంచెం లేటర్ అయితే బాగుండేది మన డిస్కషన్లో, బట్ సిన్స్ యాస్ నౌ నేను ఇప్పుడే ఆన్సర్. ఇక్కడ అభివృద్ధి చేసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే అనేది అభిప్రాయం నాది బేసికల్. ఎందుకంటే నేను స్వానుభవంతో వచ్చాను. ఓకే, నేను ఎన్టీఆర్ గారి అభిమాని. ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు అందరికి మళ్ళీ ఆయన మహానుభావుడి కింద నేను ట్రీట్ చేస్తాను. ఆయన చేసిన గొప్ప పనులనే నాకు చాలా ఇష్టం. అంతతో పాటు కానీ నేను లాభపడింది అయితే చంద్రబాబు గారు పెట్టిన పాలసీల వల్ల, ఆయన విజన్ వల్ల లాభపడింది నేను. ఓకే, అండ్ ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే ఆలోచన విధానం నేను బాగా కనెక్ట్ అయి ఉన్నాను. ఆయనలాగా ఆలోచించగలిగే మరొక్క రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరు. దాంట్లో ప్రతి విషయంలోనూ ఏ విషయం తీసుకున్నా కానీ జనాలు ఎంతవరకు ఉపయోగపడుద్ది అనేది ఆయన నిమిషంలో చెప్పగలడు. రేపొద్దునే మనం ఎలా ఉండాలి అనేది ఆశించగలడు, చేయగలడు. దానికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా తను చేయగలడు, తను రెడీ చేసుకోగలడు. అలాంటి మహా వ్యక్తి దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నాకున్న అభిమానం కానీ, నాకున్న వర్షిప్ కానీ ఎప్పటికీ అలాగే ఉంటాయి.
ఆయనతో పాటే నేను నడుస్తాను అని చెప్పి నేను మీకు 100% గ్యారంటీ ఇస్తాను. బట్ సార్ ఒకటి మీకు ఆ క్లారిటీ ఉంది అండ్ ఈసారి మీకు టికెట్ వస్తుందా లేదా అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఫస్ట్లీ, రైట్? అదైతే నడుస్తూ ఉంది, మీకు పోటీగా ఇంకొకరు కూడా ఉన్నారు. లేదు కదండి, కన్ఫర్మేషన్ ఇచ్చారులే దీంట్లోకి. మీరు ఇంకా బ్యాక్ ఎండ్లో ఉన్నట్టున్నారు. అవునా? ప్రస్తుతానికి అయితే కనుక అంటే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చారా సార్, అనౌన్స్ చేసిండ్రా సార్? నాకు అది అనౌన్స్డ్ మీ యాజ్ ఇన్ఛార్జ్ నౌ. ఇన్ఛార్జ్ కాదు సార్, అంటే నేను ఎమ్మెల్యే తర్వాత కన్ఫర్మ్డ్ అని ఇన్ఛార్జ్ గా రావి గారు ఉన్నప్పుడు ఆయనని పక్కకు తప్పించి మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టారు. దిస్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. పక్కకు తప్పించుకెళ్దామా, మేము ఇద్దరం అనుకునే వచ్చాం బేసిక్గా. మీ ఇద్దరికి మంచిగా ఉందా దోస్తాన్ అయితే? బాగున్నారు ఆయన, చాలా మీరిద్దరు మంచి మాట్లాడుకుంటారు, ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నన్ను గైడెన్స్ ఇస్తున్నారు, నాతో పాటు నన్ను నడిపించుకుంటూ వెళ్తున్నారు, నాతో పాటు నడుస్తాను కదా. కానీ ఇన్ఛార్జ్ అయిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలని రూల్ ఏం లేదు సార్, టికెట్ ఇవ్వాలని కూడా రూల్ లేదు, రైట్? బట్ నేను అడుగుతున్నది అదే అనమాట. మరి ఈసారి మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు దీన్ని. ఇన్ఛార్జ్ చేసినాం కదా, సర్లే టికెట్ ఈసారి ఈయన కాకుండా ఇంకొకరికి ఇద్దాంలే అని కూడా అనుకోవచ్చు. దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్. సో ఏది జరుగుతుందని మీ నమ్మకం, మీకు ఏమైనా భరోసా ఉందా? అంటే మీరు ఏమైనా మాట్లాడినరా చంద్రబాబు గారితో? అంటే నేనైతే ఐ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ ది క్యాండిడేట్ ఇయర్. ఆల్రెడీ చెప్పారు. మీరు కాంట్రవర్సీలో క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నారులే కానీ కాదు లేదు. ఆల్రెడీ ఇప్పుడు మార్చి మళ్ళీ 3 నెలల్లో మార్చి దీంట్లో చేసుకొచ్చేంత అమాయకత్వం లేదు. చెప్తున్నానేనండి, దీంట్లోకి ఎప్పుడైనా కానీ నేను వచ్చి 1 year అయింది. ఇప్పుడు దాకా నన్ను చూసి ఓకే ఈజ్ క్యాపబుల్ అని డిసైడ్ చేసుకుని నాకు ఇచ్చిన టికెట్. ఓకే, నన్ను కన్ఫర్మేషన్ చేశారు దానికి. అంతేగాని మళ్ళీ చివరిలో నాకు ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళు తీసుకొచ్చే అంత అమాయకత్వం అంత అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకనే నాకు ఇచ్చారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా రాజకీయాల్లో లాస్ట్ మూమెంట్ వరకు ఏదైనా జరగచ్చు అనేది మీరు నమ్మరు అయితే? బేసిక్ లాస్ట్ మూమెంట్ వరకు ఏదైనా జరగచ్చు. ఎస్, జరిగితే కాన్ఫిడెంట్గా చెప్తున్నందుకు అడుగుతున్నాను సార్ ఆ ప్రశ్న. నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. బట్ మీరు కాన్ఫిడెంట్గా అవ్వచ్చు అంటే ఓకే. అయినా కానీ మీరు మీ క్వశ్చన్ కనుక వాట్ ఇఫ్ అనేది కదా, చేస్తే ఏంటనేది తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి. నో అదర్ ఆప్షన్ బేసిక్గా, అంతే అంటారు? నో అదర్. అందరు కలిసి పనిచేయడం అనేది ముందు ఫిక్స్ అయిపోయింది మీకు? అది అసలు ఆప్షన్ ఏం కాదమ్మా ఎవరికి. ఇట్స్ 100% నీడ్ ఆఫ్ ది అవర్. ఎవరిని పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గెలుచుకుని వచ్చేస్తారు. కానీ ఈ కొడాలి నాన్నగారు అంటున్న మాట ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా, ఇప్పుడు మీరు చెప్తున్నంత కాన్ఫిడెంట్గానే ఆయన కూడా అసలు ఆయన కాదు లోకేష్ నుంచోబెట్టండి, చంద్రబాబే నుంచోమనండి, నేను గెలిచి చూపిస్తా అనే కాన్ఫిడెన్స్ ఆయనది. మరి కాన్ఫిడెన్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు జనాలు? అది కాన్ఫిడెన్స్ అంటారమ్మా. చంద్రబాబు నాయుడిని అంటే రేపొద్దున ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఒక కార్పొరేటర్ వచ్చి ఇక్కడ పనిచేసే కార్పొరేటర్ ఇంకొక వార్డు మెంబరు ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు దమ్ముంటారా అంటే కార్పొరేటర్కి వచ్చి పోటీ చేస్తాను. ఈ మధ్య అక్కడ కార్పొరేషన్ పోటీ చేస్తాడా? ఆ స్థాయి కాదంటారు అయితే? అది స్థాయి ఉండాలి కదా మాట్లాడే దాంట్లోకి. ఎవరు రేంజ్ ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి మాట్లాడాలి. అదేగా చెప్పేది, అదే టీ కొట్టి మెంటాలిటీ అనేది. ఏం లేదు బజ్జీలు వేసుకునే వాళ్ళు. ఈరోజు దేశానికి ప్రధానమంత్రి కూడా ఛాయ్ అమ్ముకున్నాయండి, కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయలేం. అమ్మేవాళ్ళు నేను ఎప్పుడన్నానమ్మా? మీరు చెప్పేదేనండి, టీ కొట్టు దగ్గర కూర్చుని సొల్లు వేసేవాళ్ళని అంటున్నా కానీ నేను టీ కొట్టు అమ్మేవాళ్ళని ఛాయ్ అమ్మేవాళ్ళని ఎవరిని అనలేదు. అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ ఇది కదా. సో దీంట్లో మీరు అబ్జర్వేషన్ చెప్పినారు. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఇంత దగ్గరగా చూసుంటే ఇట్లా మాట్లాడి ఉంటారు అనేది నేను అంచనా వేయగలుగుతా. సో మీరు ఫస్ట్ నుంచి కూడా మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి సపోర్టివ్గా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు అదే కొడాలి నాన్నగారు టీడీపీ నుంచి ఇదే నియోజకవర్గంలో నుంచి గెలిచిండ్రు. అప్పుడు మీ సపోర్ట్ ఉండే ఆయనకి బాగా మీరు సపోర్ట్ చేసిండ్రు. ఆయన గెలవడానికి మీరు ఒక రీజనా? నేను రీజనో కాదో తెలియదు, నా సపోర్ట్ అయితే ఉంది. ఓకే, అంటే మీరు అప్పుడు అంటే పార్షియల్గా కూడా యాక్టివ్ లేరా?
నేను యాక్టివ్గానే ఉన్నాను. బట్ నేనే రీజన్ అవ్వాల్సిందే ఉంది. అప్పుడు టీడీపీ ఇది బేసికల్లీ టీడీపీ సీట్ అమ్మా. ఎవరైనా గెలుపుతారు అక్కడ. అంతే అంటారు అయితే. సో అతను గెలుస్తానికి గెలవాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఫస్ట్ 2004లోను 9లోను. ఓకే, గెలవాలని కోరుకున్న వాళ్ళలో నేను ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ టీడీపీ ప్లస్ తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో. సో నేను అది డినై చేయట్లేదు. కానీ తర్వాత ఏమైంది అనేది పరిణామాలు చూసుకుంటే తర్వాత మనిషి ఎలా చేంజ్ అయ్యాడు అనే దాని మీద చూసుకుంటేనే ప్రాబ్లం. ఓకే. అండ్ మీరు సార్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తి 4 సార్లు గెలిచిన వ్యక్తిని ఢీ కొనాలంటే వెనకాల మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే అది మనీ పవరా లేకపోతే ఇంకెవరన్నా గ్రేట్ లీడర్ పవరా అనేది మాత్రం బయటికి తెలియదు. దాన్ని మీరే చెప్పాలి ఇప్పుడు. అంటే ఏ పవర్, ఏ ధైర్యాన్ని చూసుకొని మీరు ఇంత దానికి రెడీ అయిపోయారు? అయితే నేను ధైర్యానికి కాదమ్మా. నేను వచ్చి సంవత్సరం అయింది. నేను సంవత్సరం నుంచి ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన ఫస్ట్ టైంలో కానీ నేను చెప్పింది ఏంటంటే, నేను చెప్పేది ప్రజలకు అర్థమవుద్దా లేదా అంటే, అప్పుడు దాకా ఎవరైనా కానీ ఏం చెబుతానంటే అంతసేపు ప్రజలంతా ఏదో గొర్రెలు అన్నట్టు దీంట్లో అన్నట్టు రకరకాలుగా చెబుతూ ఉండేవాళ్ళు అందరూ. ఎవరైనా కానీ మామూలుగా వీళ్ళ ఇదంతా అన్నట్టు కాదు. ఇక్కడ అంటే లీడర్ని బట్టి సహజంగా మిగతా పీపుల్ కూడా ఫాలో అవుతారు. ప్లస్ వరల్డ్లో మొత్తం మన ఇమేజ్ ఆ లీడర్ని బట్టే మన ఊరికి కానీ మన దీనికి కానీ వస్తాం. బికాజ్ దే కాంట్ హియర్ ఎవ్రీబడి కదా. సో అది నేను చెప్పే నెరేటివ్. నేను చెబుదాం అనుకుంది ప్రజలకి ఏంటి అనేది, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే దాని మీద నేను చూసి అప్పుడే డిసైడ్ చేసుకుంటానండి అని చెప్పాను నేను ఆయనకి. ఓకే, అంటే ప్రజలకు అభివృద్ధి కావాలి, అసలు ఇక్కడ లేనిది వాళ్ళు ఇప్పుడు దాకా మిస్ అవుతుంది ఏంటి, ఇప్పుడు దాకా ఏం చేస్తే బాగుంటుంది అనేవన్నీ చెప్పడానికి చేద్దామని ముందే ట్రై చేద్దాం. వాళ్ళకి అర్థమైతే అప్పుడు చేద్దాం అనుకున్నాం బేసిక్. సో నేను చెప్పేది జనాలకు అర్థమవుతుంది అదే. అండ్ పీపుల్ రియల్లీ వాంట్ అదే ఏదో ఒక చేంజ్ కావాలి ఇక్కడ. మన బతుకులు ఉండవసరం లేదు, వేరే రకంగా అంటే బతుకులు వేరే రకంగా ఊహించుకునే స్థాయికి వచ్చారు. నాకు నిజంగా అలా ఉండాలి అనేదండి. మనకి అలవాటు అయిపోయి ఉంది వాళ్ళకి. ఏ రోజు నుంచి అభివృద్ధి లేదు, ఏ రోజు నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇక్కడ వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అనేది ఎవరు ఆలోచించడం మానేశారు. మనకి వాటర్ పైప్ ఇది వస్తే మనకి ట్యాప్ వస్తే బాగుంటుంది కదా ఇంటికి అనుకుంటాం మానేశారు. ఎందుకంటే వాళ్ళు ట్యాంకుల్లో పట్టుకుంటాం అలవాటు అయిపోయింది, దీంట్లో చేసుకుని వచ్చినారు. కానీ అది అవసరం లేదు. పైపులు అన్నీ వేసున్నాయి ఇక్కడ. మీరు కనెక్షన్ ఇవ్వటం ఒకటే. ఇప్పుడు పైపులు అన్నీ కూడా వేసేసి ఉన్నాయి మనకి గుడివాడ టౌన్లో ఎస్పెషల్లీ పైప్స్ వేసేసి ఉన్నాయి. అయినా కానీ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి. ట్యాంకులతో వాటర్ తీసుకెళ్ళి అక్కడెక్కడో పెడతా ఉంటారు వాళ్ళు. అంతవరకు అంటే వీధికి తీసుకెళ్తారు. మీకు వెళ్ళి చూస్తే కనుక ఒకసారి ఎవరిని అడిగినా కానీ వాళ్ళు భయంకరంగా తిడతా ఉంటారు. అది తిట్టుకుంటానే అలవాటు అయిపోయింది. ఇది ఇంతే మనకు లైఫ్ అని. అది కాదు, కెన్ చేంజ్ ఇట్ అనేది మనం చూపిస్తుంటే ప్రజలకి అర్థమవుతా ఉంది. మన రైతులు మొత్తం అన్నీ మన చిన్నవానికి మునిగిపోయింది. ఇది మొత్తం పొలాలన్నీ మునిగిపోయి. అంతెందుకు సార్, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర కూడా ఒక వర్షం పడితే మోకాలు ఎత్తు వరకు నీళ్ళు వస్తాయని చాలా మంది అంటుంటే విన్నాను. మోకాళ్ళు దాటిపోతులే కనమ్మా. అదే ఒక ప్రాబ్లము. బస్సు అట్లీస్ట్ బయట కూర్చుని ఎక్కుతున్నారు అటుకొట్ట జనాలు, బయట లోనికి వెళ్ళకుండా. కానీ రైతులు ఏమవుతుందంటే వాళ్ళ పొలాలు నష్టపోతున్నారు కదా. ఆ నష్టం ఎందుకు జరుగుతుందంటే దాంట్లో కాలువలు పొడికలు నేను తీపిచ్చేసరికి దాంట్లోంచి వెళ్ళిపోయిన నీళ్ళని చక్కగా బాగా పండింది. చివరిలో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. దీంట్లో చాలా వాటికి పొడికలు అంటే అరే పొడికలు తీపిచ్చే వాళ్ళు ఉన్నారా, తీపించుకోవచ్చు కదా మనకు అనేది వాళ్ళకి అర్థమైంది. దీంట్లో మేలో చేయాల్సిన పని వర్షాలు వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నట్టు
అది చేపించేసుకుని అంటే మీకు కాలువ పొడికి తీసారా లేదా అనేది తెలియాలంటే కష్టమే. మనకు వాటర్ వదిలేసిన తర్వాత సో వాటర్ వదిలేసేదాకా వెయిట్ చేసి బిల్లులు చేసుకుని వదిలేస్తాం అలవాటు చేసుకున్నారు ఇక్కడ. బిల్లులు చేసుకుని. సో ఇదంతా పీపుల్కి అర్థమవుతుంది చెప్తే. మనం చేసి చెప్తే ఎప్పుడైనా కానీ చేసి చెప్తే లేదా చెప్పేది చేస్తే జనాలకి అర్థమవుతుంది. సో ఆ కాన్సెప్ట్ తీసుకుని వెళ్తున్నాను. మీ ఫోకస్ ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఫోకస్ ఇటు జాబ్స్, అటు రైతులు, అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే డెవలప్మెంట్ ఇప్పుడు వరకు అవ్వాలో అందులో చాలా వెనకబడి ఉన్నాం అనేది మీరు చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఇదే విధంగా ఆలోచిస్తే గుడివాడకు అవసరమైన ఇంకేంటి, ఏవి వెనకబడిపోయి ఉన్నాయి, ఇంకేమేం చేయబోతున్నారు, మీ ప్లాన్ ఏంది? అంటే గుడివాడ మంచి పొజిషన్లో ఉంది. లైక్ వీ హ్యావ్ 20 కిలోమీటర్ల లోపే పెద్ద హైవే ఉంది అటుపక్క. ఇటు వెళ్తే ఇటు 20 కిలోమీటర్ల లోపే, ఒక 40 కిలోమీటర్ల లోపే ఒక పోర్ట్ ఉంది. ఓకే, ఇటు 20 కిలోమీటర్ల లోపే 20-25 కిలోమీటర్ల లోపు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, అన్నీ అవైలబుల్ ఉన్నాయి గుడివాడకి. గుడివాడలో ఇంకా చూసుకుంటే మనకి చేద్దామనే ఐడియా ఉంటే బోల్డ్ అన్ని జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ శాటిలైట్ ఇప్పుడు అమరావతి ఎటు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. 100% అమరావతి ఈజ్ గోయింగ్ టు డెవలప్. ఆయన బ్యాక్ ఆన్ ట్రాక్ పెడతాడు దాన్ని షూర్గా. దానిలో పెట్టినప్పుడు ఇక్కడ గుడివాడలో మిస్ అయింది నేను తెచ్చుకుంటాం అనే ఉద్దేశంలో ఉన్నా. ఒక శాటిలైట్ సిటీ కింద ఒక సపరేట్ ఇక్కడ ఏదైనా ఐటీ హబ్ ఏదైనా కానీ తీసుకుని వస్తానికి నేను రిక్వెస్ట్లు పెడతా ఉన్నాను. ఆయన కూడా మీకు గుడివాడకు చేసి పెడతాను. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రయత్నించారా? అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మీరు ఇటు వస్తూ ఉన్నారు అండ్ కంప్లీట్ గా ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయిపోయారు కదా. నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ అయింది. 24 ఇయర్స్ నుంచి 25 కూడా అయిపోవచ్చింది యాక్చువల్గా. నుంచి నేను కనీసం 50-60 సార్లు వచ్చి ఉంటానమ్మా మొత్తం ఒక్కొక్క. సో ఇప్పుడు కంప్లీట్ గా వచ్చేసి అయితే ఒక 2 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70+ అయిపోయి ఉంటాయి మాకు. పాస్పోర్ట్లో నాకు అయిపోతాయి మామూలుగా. నేను ఇయర్కి 2-3 టైమ్స్ వచ్చేవాడిని. ఇక్కడ గుడివాడలో వచ్చిన ప్రతిసారి గుడివాడలో ఉండేవాడిని. సీయింగ్ దిస్. ఓకే, సో మరి ఈసారి ఎలక్షన్స్లో అంటే ముఖ్యంగా ప్రతిసారి ఎలక్షన్స్ దగ్గర పడ్డప్పుడు ఏదో ఒకటి బాగా ఊపందుకుంటుంది. ఈదర్ మనీ, పైసలు బాగా పంచడం, లేదా క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్, మంచితనమో లేకపోతే తెలివో ఇంటెలిజెన్సో ఏదో ఒకటి ముందు పడతాయి బేసిక్గా. అరే వీళ్ళకి వేద్దాం ఓటు అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేస్తుంది. సో ముఖ్యంగా గుడివాడలో ఏ క్యాండిడేట్కైనా, అది మీకైనా కావచ్చు మీ అపోనెంట్కైనా కావచ్చు, ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది జనాల్ని, పైసలా లేకపోతే వ్యక్తిగతమా? నేను అనుకునేది వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఫస్ట్ నుంచి నా థాట్ అమ్మా. వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ అనేది. ఓకే, అది ఐ థింక్ ఈసారి పాజిటివిటీ, పోయినసారి ఎలక్షన్ అంతా నెగిటివిటీ మీద జరిగింది. ఎవ్రీథింగ్ ఆన్ నెగిటివిటీ అండ్ ట్రబుల్స్. ఈసారి ఎలక్షన్ ఏదైనా కానీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు అనేది నా అభిప్రాయం. అంటే ఇది చేద్దాం, ఎంత అభివృద్ధి చేద్దాం, లేదు ఇది చేసి చూపిస్తాం అనేది జనాలు అర్థం చేసుకుంటారు అనేది. మరి నాకు మీరు అడిగే ప్రశ్నలు నేను చెప్పే సమాధానాలు టూ మచ్ అంటే ఇంటలెక్చువల్ పీపుల్కి వెళ్ళిపోయేటట్టుంది. మీరు అంటే రోడ్ల సంగతి మాకు ఇక్కడ చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవాలి సార్. నేను వచ్చేటప్పుడు కూడా చూసిన మీరు అన్న సోకాల్డ్ హైవే నుంచి ఏదైతే 20 కిలోమీటర్ల దూరం ఏదైతే నేను ప్రయాణిస్తూ వచ్చిందో దాంట్లో నిజంగానే చెప్పాలంటే మోచేలోతు పెద్ద పెద్ద ఇట్లా గుంతలు ఇలాంటివన్నీ చూస్తూనే వచ్చాం మేము. అండ్ అంటే ఒక మాట అయితే చెప్పాలి సార్, ఇది జనరల్ గా ప్రజల నోట్లో నాంతున్న మాటే. గత 5 సంవత్సరాలుగా రోడ్లని కంప్లీట్ ఆంధ్రాలో ఎక్కడా కూడా పట్టించుకోలేదు అన్న ఒక మాట నాంతూనే ఉంది. అవును కదా, నాకు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు.
ఇప్పుడు నాకు బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర మొత్తం రోడ్లు బాగాలేదు అంటారు. కాదమ్మా, మీరు ఒకసారి మా గుడివాడ స్పెషల్ అని చెబుతున్నారు. దాంట్లో టాప్లో ఉన్నాం మేము. మీరు ఒకసారి వచ్చి పక్కన లోన ఇంటర్నల్ రోడ్స్ కానీ మీరు పక్కనే ఉండే విలేజెస్కి వెళ్తాను కానీ ఒకసారి ట్రై చేయండి అమ్మా. దీంట్లో మీకు అప్పుడు తెలుస్తుంది. మాదే గుడివాడ #1 వర్స్ట్ ఇన్ రోడ్స్. అంతే అంటారా? దాంట్లో దాన్ని ఎంత గొప్పగా చెప్తున్నారు. అది చేయలేక మొత్తం చెప్తుంటే నాకే ఏం చెప్తున్నారు అబ్బా, ఏదైనా కొత్తగా రోడ్లు వేపిద్దామని ప్లాన్ వేసారా మీరు అనుకుంటున్నాను. రోడ్లు వేయించాను నేను చాలా. మీరు కావాలని చూపిస్తా చాలా. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. నేను బాధని ఎంజాయ్ చేయటం అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఆ బాధని కొంచెం కామెడీ దీంట్లో తీసుకుని వచ్చా. అండ్ విత్ లిటిల్ టచ్ ఆఫ్ ఇది. సో అంతేగానే ఆనందంగా ఏం చెప్పలేదు. అది మా బాధ మీరు అర్థం చేసుకుంటారు. మేము #1 ఇన్ ఇలా డిఫరెంట్ థింగ్స్ వల్ల ఈ బాధలతోనే నేను ఇక్కడికి వచ్చింది. రేపు పొద్దునే అమ్మ మళ్ళీ గుడివాడ అనే గుడివాడ అబ్బా అనిపించేలాగా మళ్ళీ చేయాలనేది నా ఆశ. సో దానికి టీడీపీఏ కరెక్ట్ అనేసి మీరు అంటున్నారు. సో ఒక్క గుడివాడే కాకుండా మిగతా అంతటా కూడా ఇదే స్ట్రెంగ్త్ని పెంచుకునే ప్రయత్నంలో టీడీపీ ప్రస్తుతం ఉంది. అండ్ దీంట్లో భాగంగా అక్కడక్కడ సభలు, ముఖ్యంగా గుడివాడలో మొన్న మీరు ఏర్పాటు చేసిన సభ, దీని గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రజలు వచ్చిండ్రు, ఆ రేంజ్లో దానికి ఆదరణ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఆ విషయంలో మీరు అసలు సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మీరు ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అయింది కాబట్టి ఆ రేంజ్లో జనాల నోట్లలో మీరు నాంతూ ఉన్నారు. రోడ్ షో కూడా, ర్యాలీ, రోడ్ షో అసలు అవును అసలు ఎక్కడ అంటే గంటలో అయిపోవాల్సిన రోడ్ షో గంటలో అయిపోతుంది అనుకుంది. రోడ్ షో 4.5 గంటల పైన పట్టింది మాకు గుడివాడలోనే. గుడివాడ టౌన్ లో దగ్గర ఒక 50,000 మందికి పైగా వచ్చిండ్రు అనేసి. కంప్లీట్లీ ఫుల్. అంటే 2 సైడ్ రోడ్స్ మొత్తం అంతా ఫుల్ అయిపోయి డాబాల మీద ఎక్కడ చూసినా కానీ. సో దీని తర్వాత ఇంకొంచెం ఎక్కువ మార్కులు కొట్టేసిండ్రా చంద్రబాబు గారి దగ్గర? అది బాగానే, అంటే దానికోసం ఎక్స్ట్రా మార్కులు అనే కాదు కానీ బట్ హీ వాజ్ హ్యాపీ. అంటే నమ్మకం వచ్చింది ఆయన కూడా, గెలుస్తాం మనము అని చెప్పేసి. సో దిస్ కెన్ బి అ వెరీ స్ట్రాంగ్ రీజన్ మీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పడానికి అంటారు? అలా అనేం లేదమ్మా. దీంట్లోకి అంతా కలిపి చేసుకున్నాం. అది కూడా అప్పుడు రావి గారు కూడా వచ్చే చేశారు దీనికి. దాంట్లో అసలు మనకి అంతా ఇద్దరం కలిపి చేసుకున్నాం అప్పుడు ఆ రోజు దాంట్లో. సో దానికి దీనికి సంబంధం లేదంటారు? అంటే తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ అండ్ నేను దీంట్లో చూసుకుంటూ వచ్చి ఆయన మాకు ఇద్దరిని కూర్చోబెట్టి డిసైడ్ చేశారు ఫైనల్. ఓకే, సో డెసిషన్ ఈజ్ ఆల్రెడీ మేడ్. అంతే, డెసిషన్ ఈజ్ మేడ్. నాకు ఇప్పటి వరకు ఇంత స్ట్రైట్గా ఇలాంటి క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పిన వాళ్ళు లేరు సార్. ఏ లీడర్ కూడా చెప్పలేదు నాకు ఇప్పటి వరకు. అండ్ మీరు చెప్తున్నారు మేడ్ అనే నా ఉద్దేశం. నేనైతే అదే థింక్ చేస్తాను. మీరు పదే లేదు సార్, అంటే చెప్తున్నా కదా, నాకు ఎవరు ఇంత క్లియర్గా దీనికి ఆన్సర్ చెప్పలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏమనుకుంటే అదే, అధిష్టానం ఏదంటే అదే, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. కానీ మీరు అట్లా మాట్లాడట్లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు క్లియర్గా దానికి ఆన్సర్ వచ్చింది. అండ్ మీరు అన్నట్టుగా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా యుఎస్లో ఉంది, రైట్? సో ఇప్పుడు లోకలైట్ అవ్వడము అంటే ఇక లోకలైట్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఉండే వ్యక్తి కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ ఉన్నా టక్కున కనిపించాలి, కలవాలి. లీడర్ అనేటోడు పని సెకండరీ. ఫస్ట్ బాధ వినాలి, ప్రజలకు ఉన్న బాధ వినాలి. నాకు ఇది కావాలంటే వినడానికి ఆ వ్యక్తి రెడీగా ఉండాలి. సో ఇలా ఉండడానికి మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? అంటే మీరు గెలిచిన తర్వాత వెళ్ళిపోతారనే నమ్మకం ప్రజలకు మీరు ఇస్తారు. అదే కదా ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అదే కదా. ఇప్పుడు దీంట్లో అసలు అవైలబిలిటీ అనేది 0. నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో ఉంటాడు. దీంట్లో ఎవరిని వెళ్ళి కావాలంటే హైదరాబాద్లో కలుపుతానికి ఎక్కడ అనేది ఆయన ఎక్కడ ఉంటాడు అనేది ఆయనకే తెలియదు. మళ్ళీ ఈ టీ కొట్టిన తర్వాత ఇంకో టీ కొట్టుకెళ్ళినట్టు ఈ ఇంటి తర్వాత ఆ ఇంటికి, ఈ ఆఫీస్ తర్వాత ఆఫీస్కి ఏదో ఒకటి ఆడ తిరుగుతూ ఉంటాడు. సొంతగా బిజినెస్లు లేవు, చేసింది లేదు. ఇలా సంపాదించుకున్నారు. సో అవైలబిలిటీ అనేది నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో నేను కనీసం 320 రోజుల పైన ఇక్కడ ఉన్నా కనీసం గుడివాడలో. లెక్కేసుకున్నాను. దాని తర్వాత ఈయన
ఈ 20 ఏళ్ళలో ఆ నన్ను రోజులు ఈయన ఎప్పుడు ఉండడు అని నా ఉద్దేశం. ఓ అంత డిస్కనెక్టెడ్డా? సో మీరు మాత్రం మాటిస్తున్నారా జనాలకి, నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉంటా చూస్తా అని? నేను ఇక్కడే ఉంటాను అనేది ప్రజలు కూడా నమ్మారు. వాళ్ళు ట్రై చేశారు బాగా. ఏదో ఇక్కడికి వస్తే వెళ్ళిపోతాడు, మళ్ళీ గెలిచినా ఓడిపోయినా వెళ్ళిపోతాడు అంటే లాజిక్ లేకుండా చెప్తారు అన్నమాట. వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో జనాలకి చాలా చెప్పడానికి ట్రై చేశారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు కాదు, నేను వచ్చిన కాడి నుంచి ఎవరు అమెరికా నుంచి వస్తారు, వచ్చి ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు, ఈ టైప్లో సొల్లు అంతా చెప్తాం. మళ్ళీ మామూలే కాదు బేసిక్గా. ఎవరి గురించి చెప్పినా కానీ అదే టైప్లో మాడతారులే. సో అది జనాలు నమ్మటం మానేశారు. నువ్వెక్కడ ఉన్నావు, నువ్వు అవైలబుల్గా ఉంటేనే కదా. నువ్వు అసలు జనాలు బాధే అది. ఆయన బాధ విన్నాడు. మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ ఈ 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఒకసారి వచ్చాడండి ఎలక్షన్ అప్పుడే మా ఊరు అనేవాళ్ళు ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే. అండ్ వీటన్నిటితో పాటు ఈ నోరు దురుసుతనం అనేది బాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ మధ్య. అంటే అది ఏందో మరి, అది అదృష్టం దురదృష్టం అర్థమైతలేదు కానీ ఏ లీడర్ అయినా, ఎక్కడ లీడర్ అయినా, ఇక్కడనే కాదు ఇంకో రాష్ట్రం అని కాదు, ఎక్కడైనా వాళ్ళు మాట్లాడే మాటని బట్టి జనాల్లోకి దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఒక్కసారి మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామని బాధ అయినా కానీ బాధతోనే నేను మరొకసారి మీకు విన్నయించుకుంటున్నాను. దాంట్లో కూడా మేమే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అంటే బేసిక్గా ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే మరి మీరేమో సౌమ్యుడిగా కొంచెం అంటే పేరుకు తగ్గట్టుగా మంచిగా ఇట్లా ఆత్మారామ అన్నట్టు హాయిగా ప్రశాంతంగా ఉండే వ్యక్తిలా ఉన్నారు మీరు. మరి ఆ నోటి దురుసుతనాన్ని మీరు ఏ విధంగా తట్టుకోవాలి? అంటే రీసెంట్గా మీరు సభలో పిచ్చి కుక్క అన్నారు, అది దట్ ఈస్ నోటబుల్. అంటే అట్లా అనాలి అని నేను అనట్లేదు. వాస్తవానికి అది కూడా అనే ఉద్దేశం లేదు నాకు. ఇంకా ఆవేశం బాధ దీంట్లో వచ్చేస్తాయి నాకు. అందామని అనం బేసిక్గా కొన్ని అది వచ్చేసింది. కానీ కాకపోతే ఎవరికి ఇప్పుడు ఎవడో తిడుతున్నాడు, ఏదో పిచ్చిగా మాట్లాడతాడు అనేసి మనం బాధపడాల్సిన అవసరం ఉందమ్మా. తాగి రోడ్డు మీద ఉండేవాడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. మనం వెళ్తూ ఉంటాం ఇక్కడ రోడ్డు అమ్మట, వాడికి బాగా తాగిపోయి తూలుకుంటా అసలు నువ్వు రారా కాసుకో పూసుకుంటూ ఉంటాడు. వాడితే మనం గొడవ పెట్టుకుంటామా? చాయ్ బండి దగ్గర నుంచి ఇప్పుడు లిక్కర్ షాప్ దగ్గరకు వచ్చింది. అవును కదా, మనం తక్కువ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు కదా. వాడేదో వాగాడని ఎవడైనా కానీ. సో దాని గురించి నేనేం వరీ అవను. ఎందుకంటే మీరు ఇదే కంట్రోల్తో ఉంటారు అయితే రెచ్చగొట్టిన జనాలు. నాకేం అవసరం అమ్మా, నేను అతనికి ఒకటే చెప్తా ఉంటాను ఎప్పుడైనా కానీ. గుడివాడకి ఏం చేస్తున్నావు చెప్పు, నేనేం చేద్దాం అనుకుంటున్నాను చెప్తుంటా. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావో చెప్పు. ఓకే, నేను ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలోనే, నేను వచ్చే సంవత్సరం 8 సంవత్సరం నుంచి, అంత ముందు కూడా చిన్న జతకాయ చేసుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరంలో చేసినవన్నీ నేనేం చేశానో చెప్తా. వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రజలకి ఏం కావాలో అడుగు దీంట్లో వచ్చి. ఇప్పుడు అతని స్థాయి ఎలా ఉంటుందంటే, రోడ్డు మాకు గుడివాడలో మేము రోడ్లు అనేవి వెయ్యం, రోడ్లు వేయటం మా మ్యాండేట్ కాదు అని చెప్పాడు. అవును, ఇది నిజంగా ఇది స్టేట్మెంట్ లైక్ ఎట్లా అంటే ఇది ఒకటి చాలు. మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ ఇది ఒకటి చాలు. పొగరు, దానికి ఏమనిపిస్తుంది? దానికి ఒకటే కారణం, పొగరు. ఇంకా దీంట్లో చాలా మాటలు ఉన్నాయి, దీంట్లో వచ్చి అవన్నీ ఇంకా హార్ష్గా దీంట్లో వెళ్తాయి. కానీ పొగరు, అహంకారం ఇదే. ఎందుకంటే అది దిగేస్తుంది. ఇది ఒక్కసారి 20 ఏళ్ళు దీంట్లో ఉండేసరికి పెరిగిపోయింది, ఉన్న కొద్ది పెరుగుకుంటూ వచ్చింది. అండ్ మీకు ఈసారి ప్రెషర్ అనిపిస్తుందా మరి? అంటే ఇవన్నిటి మధ్యలో గెలుపు అనేది అంటే పార్టీ పరంగా ఆలోచిస్తే, ఇప్పుడు ప్రజల గురించి కొంతసేపు జస్ట్ సైడ్ పెడితే, పార్టీ పరంగా ఒక ప్రెషర్ ఉంటుంది. పార్టీ ఈజ్ డిఫరెంట్ అండ్ అధికారంలోకి రావడము ప్రజలు ఇదంతా కూడా డిఫరెంట్. సో పార్టీ పరంగా ఏమైపోతుందంటే, ఒకరిని కాదని ఇంకొకరికి టికెట్ ఇచ్చినప్పుడు వీళ్ళపైన ప్రెషర్ ఉంటుంది డెఫినెట్లీ. అంటే ఇచ్చే వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మి ఎంతో ట్రస్ట్ చేస్తేనే ఇస్తారు, ఇయరని కాదు. బట్ ఇచ్చిందని ప్రూవ్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్. సో దీనికోసం మీరు పడుతున్న కష్టం ఏంది, ఆ ప్రెషర్ ఏంది, ఎట్లుంది మీకు ఇప్పుడు? అంటే
ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ప్రజలు అంత కసి మీద ఉన్నారంటే చంద్రబాబు గారు ఆయన ఆయన అన్ని ఆలోచించుకునే డెసిషన్ తీసుకుంటారు. ప్రజలు కూడా అంత ఆర్చుకున్నారంటే ఎక్కడికైనా వెళ్తే వాడిని కొట్టాలి, వాడిని కొట్టాలి, మీరేం చేస్తారో తెలియదు, వాడు మళ్ళీ కనపడకూడదు. అంటే ఇది బాధ్యత పెంచేస్తుంది నాకు. బాధ్యత కింద నేను స్వీకరిస్తా ఉన్నా. నేను ఇది నా ఇదేదో ఈ గెలుపు ఓటమి నేను నాది అనేది ఎక్కడా లేదు దీంట్లోంచి. ఇది మొత్తం తెలుగు ప్రజల ఆశ తెలంగాణలో కూడా ఉన్నారు. మీకు మీ తెలంగాణ వచ్చినా కానీ కనుక్కొని అడగండి ఎవరినైనా కానీ, ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎవరు ఓడిపోవాలి అని అడగండి, వాళ్ళు అదే కోరుకుంటారు. మీరు అక్కడ కూడా సర్వే చేసిండ్రా? సర్వే కదా, అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ లోకల్ ఎయిడ్స్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా కాదు, లోకల్ ఎయిడ్స్. వరంగల్ వెళ్ళినప్పుడు అన్నారు, దీంట్లో ఇటు మొన్న మధ్య అటు ఇటు తిరుగుతున్న కలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా చెప్తారు వాడినట్ట భరిస్తున్నారు అంటారు చేదురుగా. అయిపోయింది అన్న, అయిపోయింది ఇంక దగ్గరలోకి వచ్చేస్తుంది, పంపించేద్దాం చెప్పుకుంటూ వస్తున్నాను. ఇదంతా బాధ్యతే నాకు. అందులో అందరు ఆశలకు మోసుకుంటూ వెళ్తున్నాను. అందుకని నేను 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 అనుకుంటా కానీ లేదు నాకు అంటే వేరే వాళ్ళ మీద అసూయ కానీ ద్వేషం కానీ ఇవన్నీ ఎట్లాంటి డజంట్ మ్యాటర్ అనేది నేను ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు ఒక్కడ కోరిక కాదు, జనాల మీద ఉంది, ఎంత బాధ్యత ఉంది నాకు అనే ఉద్దేశం. ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. ఆ మధ్య ఒక వీడియో వచ్చింది సార్, ఏంటంటే మీరు కొడాలి నాని గారిని కలిసినట్టుగా ఆ వీడియో ఇప్పుడు కూడా నెట్లో కనిపిస్తుంది. వాళ్ళు అక్కడి నుంచే పంపిస్తారు. అంటే ఏదో మీరు ఆయన కలిసి మాట్లాడడం ఇదేదో జరుగుతుంది అబ్బా వైసీపీలోకి వెళ్తున్నారా ఏంటి రామగారు అని చెప్పి ఒక టాక్ నడిచింది. మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు మా పెద్దమ్మాయి పెళ్ళికి పిలుస్తానికి వెళ్ళా. ఫ్రెండ్స్ అయితే మంచిగా 1921 అనుకుంటా, 21 అప్పటికి 21 21 మార్చిలోనే అప్పుడు వెళ్ళా. అప్పటికి ఇంత వర్స్ట్ కాదు, తెలిసినాడే కదా. అప్పుడు నేను వద్దామని ఉద్దేశం లేదు, ఏమీ లేదు. నేను అంతకు ముందు కలవలేదు ఎప్పుడు. 2014 బిఫోర్ ఎప్పుడో కలిసాను, 2014 బిఫోర్ ఎప్పుడో కలిసాను, 13 బిఫోరే కలిసాను. ఆ తర్వాత మన పిలుస్తానికి ఒకసారి మాత్రం వెళ్ళాను పెళ్ళి. కాదు, నా ఫార్చునేట్ ఏంటంటే అప్పుడు కరోనా సీరియస్ అయిపోయి ఇక్కడ సీరియస్ అయిపోతుందని ఎంగేజ్మెంట్, మా పెద్దమ్మ ఎంగేజ్మెంట్ కదా వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మంగళగిరిలో పెడదాం అనుకున్నది తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నాను. హైదరాబాద్లో చిన్నగా పెట్టేసుకుని వెళ్ళిపోయాను. సో అది ఏం చేస్తారంటే ఇలాగే రిలీజ్ చేస్తారు, జనాలు అంతా ఏదో అనుకుంటారు. ఎంతకాలం రిలీజ్ చేస్తారు దాని గురించి నేను ఇప్పుడు రెస్పాండ్ కాల. ఇప్పుడు రీసెంట్ది కాదు అప్పుడుది అనే ఒక క్లారిటీ. నేను క్లారిటీ నేను ఇవ్వలేదు, అందరికీ తెలుసు. లేదు సార్, ఇంకా మామూలు అంటే రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సార్. బట్ వేరాస్ ఓటు ప్రతి ఒక్కరు ఇస్తారు, ఓన్లీ ఫాలో అయ్యేటోళ్ళు మాత్రమే కాదు. మీరు అనుకున్నంత అమాయకంగా ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరు. సార్ మీరు అట్లా అంటున్నారు. మీరు ఏమన్నారు ఇందాక, అసలు కన్ఫ్యూజన్ లో వేసారు లాస్ట్ టైం ఓటు, లాస్ట్ టైమే కాదు గత 4 సార్లు కన్ఫ్యూజన్ లో జనాలు ఓటేసారు అంటే అంత అమాయకంగా ఉన్నారా సార్? 4 సార్లు కాదు, మొన్న లాస్ట్ టైం అన్నా నేను. అదే సరే ఓకే, మీరు అన్నట్టుగానే లాస్ట్ టైం అసలు అమాయకత్వంలోనో లేకపోతే కన్ఫ్యూజన్ లోనో వేసేసారు ఓటు అని అన్నారంటే మరి నిజంగా అంత అమాయకంగా చెప్పారు. కానీ దాంట్లో కాదు అది బాగానే వర్కౌట్ అయింది దాంట్లో. అంతే సార్, మీ పొలిటీషియన్స్ అంతే సార్, ఏం దొరుకుతుంది దాంట్లో కన్ఫ్యూజన్ లోనే వేసాము. మాకేదో వాళ్ళే ఈయనేదో కొత్తగా వస్తాడు, ఏదో కొత్తగా చేస్తాడని వేసామని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అది దాంట్లో మీరు అన్నట్టు దీనికి దానికి పోలిక లేదు. ఫస్ట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే
అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ విల్ నో బై మై యాటిట్యూడ్ అనేది, యాటిట్యూడ్ అది వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేసేదాన్ని బట్టి జనాలు అర్థం చేసుకుంటారు. అంతేగాని వాళ్ళకి ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. అభిప్రాయం వస్తుంది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా సార్. నేను ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారిది ఫోటో చూసిన నేను. అదే అంటున్నా సార్, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారు. అంటే ఎస్సీల పైన ప్రేమ మీకు ఎందుకుంది అనే ఒక ప్రశ్న వస్తే కొంతమంది అనుకునేది ఏంటి అంటే ఆయన వైఫ్ ఎస్సీ కాబట్టి ఆ ప్రేమ చూపిస్తున్నారు. నేను చెప్పనా, నేను నా నోటితో ఇప్పుడు దాకా ఒకసారి కూడా చెప్పలేదు. అండ్ ఇది నేను చేసింది కాదు. ఓకే. అండ్ మా వైఫ్కి పొద్దాక తన కులం కానీ ఇది కానీ తీసుకొస్తాం అస్సలు ఇష్టం ఉండదు. వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ జరిగిన ప్రాసెస్లో తన కులం వచ్చినందుకు కూడా తను బాధపడింది. లేదు, అది అవసరం లేని మ్యాటర్. బేసిక్ గా అన్ని వస్తాయి. ఒకటి సార్, అంటే నేను చెప్తా దీనికి నేను ఆన్సరబుల్, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి ఆ మాట. డెఫినెట్లీ ఇఫ్ మేడం హర్ట్ అవుతుంది అని అంటే ఈ టాపిక్ మాట్లాడద్దని అంటాను నేను కూడా. సారీ ఫర్ దట్, ఎందుకంటే అది నా ఉద్దేశం అది కాదు. బట్ ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతారు మన గురించి. వీఆర్ పబ్లిక్ పర్సన్. ఒక చిన్న డిబేట్ ఉంది. ఒక్కసారి సార్ లెట్ మీ కంప్లీట్. మనీ ఎంత సంపాదించారు లెక్కలతో సహా, ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలతో సహా, మనిషి క్యారెక్టర్ లెక్కలతో సహా, మనిషి కులం లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలు మాట్లాడడం మొదలు పెడతారు ఒక్కసారి మీరు రాజకీయాల్లోకి అడుగు పెడితే. అందులో భాగంగా నేను అడిగిందే తప్పితే మేడంని హర్ట్ చేయడానికి ఇది కాదు. మీరు అడిగిన దాంట్లో నాకు పాయింట్ ఉంది, కానీ దాంట్లో మీరు అడిగింది ఎందుకు అనేది నాకు తెలుస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే పాలిటిక్స్లోకి వస్తాము అనేది నేను తీసుకున్న నిర్ణయం. కరెక్ట్గా మాట్లాడితే మా ఆవిడకి కూడా ఇంకా మనకు అవసరమా జనాలతో తిట్టించుకుంటాం, మనకు అవసరమా మన దీంట్లో మనకు అవసరమా, మన లైఫ్ బాగుంది కదా అనే ఉద్దేశంతో ఉంటుంది. దిస్ ఈజ్ ఎ సాక్రిఫైస్ దట్ ఐఎమ్ మేకింగ్. నేను ఒక సాక్రిఫైస్ చేసుకుని వచ్చాను ఇక్కడ యాక్చువల్గా. సో యూ పుట్ మీ అండర్ ట్రయల్. నన్ను తీసుకెళ్ళి మీరు ఎంత ఇంట్రాగ్రేషన్ చేయండి నా మీద, నేను రెడీ. నా క్యారెక్టర్, నా కులం లేదు, నా ఇది అంటే నేను సంపాదించిన డబ్బు, నేను తీసుకున్న డబ్బు, ఐ వుడ్ వాంట్ టు కీప్ మై ఫ్యామిలీ లిటిల్ బిట్ అవే ఫ్రమ్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్ అనేది నా ఉద్దేశం. అయితే ఈసారి ఎలక్షన్ లో మీరు సంపాదించిన మనీ అసలు వాడట్లేరు? అయితే మనీ అన్నిటినీ ఇంట్రాగేషన్ లో పెట్టమన్నా, జస్ట్ మా ఫ్యామిలీని ఒకటి ఐ వాంట్ టు కీప్ ఇట్ అవే అంటున్నాను. ఏదైనా నేను రెడీ, మిగతా అన్నిటికీ నేను రెడీగానే ఉన్నాను. మీ పిల్లలకి ఇష్టమైనా మీరు ఇటు రావడం ఈ వైపు? ఎవరికైనా ఇష్టం ఉండదండి, ఫ్రాంక్లీ చెప్తాను. ఎందుకు సార్ అంత ఘోరం అయిపోయినాయా పాలిటిక్స్ ఈ రోజు? పాలిటిక్స్ అని కాదు కదా, వాళ్ళకి వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్ దేర్. దీంట్లోకి నువ్వు వెళ్ళి మేమంతా ఇక్కడ ఉన్నాము, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కష్టపడేది ఏంటి, దాంట్లోకి ఎందుకు చేయాలి, నీ దీంట్లో ఏంటి రీజన్ అనే దాని మీద డిస్కషన్ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ కి రావాల్సిన అవసరం లేదు సార్. అవసరం లేదు. మరి అట్లా కూడా చేయొచ్చు. మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, అట్లా ఎన్నో కార్యక్రమాలు అట్లా మీరు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా మళ్ళీ ఇంతమంది వద్దని చెప్తుంటే కూడా మీరు రావడానికి గట్టి రీజన్ ఏంటి? మీ స్ట్రాంగ్ ఫీలింగ్? వద్దని గట్టిగా ఆపేసింది ఎవరు లేదమ్మా. బట్ దిస్ ఈస్ ద వే వీ కెన్. నేను వాళ్ళకి నాకు చెప్పుకున్నాను ఏమనంటే, ఇట్ ఈస్ ఎ వే యూ కెన్ హెల్ప్ లాట్ మోర్ పీపుల్ వెన్ యూ ఆర్ ఇన్ ఆఫీస్. అది ఆ మాత్రం వాళ్ళు అర్థం చేసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు పర్సనల్ లెవెల్లో కొంతవరకే చేయగలం. హెల్పింగ్ అనేది ఒకటి కాదమ్మా. హెల్పింగ్ ఇస్ లాట్ ఆఫ్ బేసిక్ దాంట్లో. ఇప్పుడు పర్సనల్గా ఎంతమందికి చేయగలం? వెరాజ్ ఇన్ ఒక ఆఫీస్లో ఉంటేనో ఒక ఎమ్మెల్యే కింద ఒక ప్రభుత్వంలోనూ ఉంటే ఇంకెంత చేయొచ్చు?
నేను ఇక్కడ చేయగలనా లేదా అనేది అదొక్కటే మ్యాటర్స్. ఇక్కడ చేద్దామనే ఉద్దేశం నాకు ఉందా లేదా అనేది. నాకు చేద్దామనే ఉద్దేశం ఉందని చెప్పి నా ఫ్యామిలీ గట్టిగా బిలీవ్ చేసింది. ఓకే, నేను గట్టిగా చేయగలననే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్న. జనాలందరూ హెల్ప్ చేయగలను. ఐ కెన్ బ్రింగ్ అప్ గుడ్ పీపుల్. థాట్ ప్రాసెస్ మారుస్తు మీద నేను ఎక్కువ ఫోకస్ చేసుకుంటాను. సో ఇలాంటివన్నీ చేయగలను అనే ఉద్దేశం వాళ్ళకే ఉంది. సో వాళ్ళు సరే పద చేసుకో అన్నారు. ఓకే, ఇంకా క్లారిటీ ఇప్పుడు ప్రస్తుతం మాకు బికాజ్ ఆఫ్ మై గ్రాండ్ డాటర్ తను షీ స్టేయింగ్ దేర్ బికాస్ షీస్ టు యంగ్ అనమాట. ప్లస్ కంపెనీ కూడా మాకు కొన్ని చేయాల్సిన చాలా పనులు ఉంది. మా వైఫ్. ఓకే 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 సో ప్రస్తుతానికి తను అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ టైంకి వస్తారా మరి వాళ్ళంతా? ఐ లీవ్ ఇట్ టు దేర్ చాయిస్. అంతే అంటారు. ఇంకా మీకు కూడా క్లారిటీ లేదు బేసిక్గా. నేను చాయిస్కి వెళ్తాను. నాకు ఐ వాంట్ దెమ్ టు కమ్. నేను అనుకుంటున్నాను కాబట్టి వస్తారు సహజంగా. అంటే మీరేం నమ్ముతారు? ఒక ఎలక్షన్ని పోరాడాలంటే అది పెద్ద యుద్ధం అని చెప్పాలి. నిజంగా ఇప్పుడున్న కండిషన్లో చాలా పెద్ద యుద్ధం, ఇంకా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి. సో మరి ఇలాంటి కండిషన్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటున్నా. మీరేమంటారు మరి? ఫ్యామిలీ ఎందుకంటే సపోర్ట్ ఇస్తామా. అంటే నేను చూస్తున్న లీడర్ల ఫ్యామిలీస్ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి మాట్లాడి నేను మాటిస్తున్నా. ఇప్పుడు మీ వైఫ్ బయటకు వస్తే నా భర్త తరఫున నేను మాటిస్తున్నా, నేను చేయిస్తా, నేను దగ్గరుండి నేను మాటిస్తున్నా అంటే మనకి అంటే మధ్యలో వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతూ ఉంటుంది. అరే వాళ్ళ ఆవిడ చెప్పింది కదా చేయిస్తా అని చెప్పి, కాబట్టి మేడం కనబడ్డా అడగచ్చు ఇది చేయలేదేమి అని, ఇట్లుంటుంది. సో ఈ నమ్మకము అనేది, ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మన ఫ్యామిలీ మన వెంబడి నడుస్తుందో, మన వెంట నడుస్తూ వస్తుందో అప్పుడు నడుస్తున్నామా. మీరు లేదని ఎప్పుడు అనుకోకండి. బికాజ్ ఐ బిగ్ ఫ్యామిలీ బిజినెస్ దే బేసిక్గా అది వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అనుకో, వాళ్ళని కూడా మొత్తాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను అనుకోమా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఖర్చు అయ్యే ప్రతి పైసా నేను ఎక్కడో సంపాదించుకోవాలి కదా. మళ్ళీ దాంట్లోకి నా వై డూ ఐ నీడ్ దట్? అది కావాలా నాకు బేసిక్గా? ఇది ఏదైనా కానీ పోయేది. ఇక్కడ ఇంకొక టాక్ ఉంది సార్, మీరు ఏదైతే ఇప్పుడు అంటున్నారో అక్కడ పైసలు సంపాదించి ఇక్కడ పెడితేనే మీరు ఏదైనా ముందుకు చేయగలుగుతారు, వెళ్ళగలుగుతారు. సో ఈసారి మీకు టికెట్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే. ఆయన ఎన్ని పైసలైనా పెట్టుకోగలుగుతాడు, చాలా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆ కేపబిలిటీ చూసి ఆయనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది అనే ఒక టాక్ నడుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? మీ ఉద్దేశం ఏంది అసలు దీనిపైన? నాకంటే పైసలు ఉన్నాళ్ళు కానీ పైసలు ఇక్కడే రెడీగా ఉన్నారు కానీ చాలా మంది ఉన్నారమ్మా. అంతే అంటారా? లెట్ మీ బి ఆనెస్ట్. ఓకే, సో నేను ఏదో ఐఎమ్ నాట్ ది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఆర్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ బేసిక్గా. ఓకే, గుడివాడ రిచెస్ట్ పర్సన్ కాదా సార్? మే నాట్ బి ది గుడివాడ రిచెస్ట్ పర్సన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే నాకు అంత అదొకటే రీజన్ అయితే అవ్వదు. నేను చేయగలను అనేది నమ్ముకుని దీంట్లోంచి నా ఆర్గనైజేషన్ స్కిల్స్ ప్లస్ నా ఎబిలిటీ టు అట్రాక్ట్ పీపుల్, ఓకే, ఇవన్నీ చూసుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చారని నా ఉద్దేశం. ఓకే, సో మీ గురించి అయితే ఇది సార్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ, ప్రజల్లో పార్టీ మళ్ళీ అంటే ఇప్పుడు ఈ 5 yearsలో కొంచెం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా కొంచెం కూల్ అయిపోతుంది, వెనకకి వెళ్ళిపోతారు. సరే చూద్దాంలే, నెక్స్ట్ టైంకి ట్రై చేద్దాంలే. నెక్స్ట్ టైం దగ్గర పడుతున్న కొద్దీ పాదయాత్రలు ఇవన్నీ మొదలైతే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసిండ్రు. సో ఈ పాదయాత్ర ప్రజల్లో ఎలాంటి కదలికను తీసుకురాగలుగుతుంది అని మీకు అనిపిస్తుంది చూస్తే దగ్గర నుంచి? అంటే ఇప్పుడు మీరు చూస్తే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు ఆంధ్రాలో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆంధ్రానే కాదు సార్, చాలా వరకు. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండ్రు మొత్తం ఇండియా అంతా అని చెప్పి కింది నుంచి మీద వరకు సక్సెస్ అయ్యిండ్రు ఒక రాష్ట్రంలో. అదే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ సక్సెస్ అయ్యారు. ఏమన్నా ఒకళ్ళు ద్రవణాలు ఉంటే నేనేం చెప్పలేను కానీ అది కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి మెచ్యూరిటీ పెరుగుతుంది దాంట్లో. దే ఆర్ విత్ పీపుల్, దే ఆర్ అవే ఫ్రమ్ ఇప్పుడు దాకా ఉండే హంగామా అంతా పక్కన పెట్టేసుకుని వాళ్ళు పీపుల్ తోటి ఉండటం మొదలెడుతున్నారు. వాళ్ళ రియాలిటీ ఏంటనేది తెలుసుకుంటుంది. లోకేష్ గారు అసలు అంటే చాలా చేంజ్ కనపడుతుంది. ఆయన మాట్లాడేది కానీ, మెచ్యూరిటీలో కానీ, దీంట్లో ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటంలో కానీ, ది వే టు అప్రోచ్ ప్రాబ్లం కానీ, అంటే
ఒక ప్రాబ్లమ్ని అప్రోచ్ చేయాలంటే రకరకాల వేస్ ఉంటాయి కదా, దాంట్లోంచి ఆయన యాటిట్యూడ్ కానీ ఏమన్నా ప్రాబ్లం రాగానే రియాక్షన్ కానీ ఆయనది చూసుకుంటే దీంట్లో అంటే ఆయన మన చంద్రబాబు గారిని అరెస్ట్ అయినప్పుడు ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు తెలుగుదేశం పార్టీ కావాలి అనుకుని గొడవలు చేయాలి అనుకుంటే ఆయనే కనుక రెడీగా ఉంటే జనాలందరూ రెడీగా ఉన్నారు. అప్పుడు అసలు విపరీతమైన పెట్టరైపోయేది అక్కడ మొత్తం. ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చింది? మీరు ఈ వర్జన్ లో చూస్తున్నారు సార్, కొంతమంది ఇంకో వర్జన్ లో చూస్తున్నారు దీన్ని. ఏ వర్జన్ అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడం అనేది ఒక విధంగా టీడీపీకి ప్లస్సే అయింది, సానుభూతి పెరిగింది. అసలు ఈ విషయంలో జగన్ గారు చేసింది తప్పు, ఆయనకైనా మేకుని తెచ్చిపెట్టుకున్నట్టు అయిపోయింది అని చెప్పేసి కొందరు అంటున్నారు. దీనికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒక 74 ఏళ్ల వ్యక్తిని తీసుకెళ్ళి అంత అంటే విషాదంలో మనకి ఇప్పుడు ఆయన అంత తీసుకెళ్ళి మీరు చూశారు ఆల్మోస్ట్ 3 days మినిమం అసలు నిద్ర అనేది లేకుండా చేశారు. 24 hours. ఎప్పుడు ముందు రోజు వీళ్ళు తలుపులు కొడతానికి ముందు రోజు ఎప్పుడో 9కో 8కో లేచి ఉంటారు ఆయన. అది ముందు రోజు నైట్ అంతా పనిచేసి అప్పటి నుంచి దాంట్లోకి వెళ్తే పడుకోనివ్వలేదు. వ్యాన్లో 11 నుంచి తలుపులు కొడతానే ఉన్నారు. 2-3 కాడి నుంచి కూర్చునే పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చే దారంతా జనాలు ఆయన చూసేందుకు ఎగబడ్డారు. ఇటు వస్తున్నారు. ఎన్ని రూట్లు మార్చినా కానీ మీరు చూస్తే కానీ టకటక వచ్చారు. బేసిక్గా ఆగి వచ్చారు. వచ్చే దారంతా ఆయనే దారి చేసుకుంటూ వచ్చారు. మీరు చూసారో లేదు? తప్పకుండా నేను చెప్తేనే తప్పుకున్నారు జనాలు. తప్పకుండా ఆయన తీస్తేనే తీసుకున్నారు. అలా నైట్కి వచ్చి నైట్ అంతా కావాలని చేపించి ఓకే ఇంట్రాగేషన్ అన్నట్టు ఇదన్నట్టు ఏదో ఒకటి చూపించి మర్నాడు హాజరుపరిచి ఆ రోజు దీంట్లో ఆ మొత్తం అంతా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని రోజులు అయింది అట్లా ఉంది. మర్నాడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు మీద తీసుకెళ్ళి ఎంత దారుణం చేసి చేసి మేమంతా బాధలో ఉన్నాం. అప్పుడు ఇది ఫెచ్చింగ్ అవుతుందా గొప్పగా పనిచేస్తుందా అనే దాని గురించి, దానికంటే చంద్రబాబు గారిని అంతటి వ్యక్తిని అంత అంటే ఏమి లేని కేసులో ఇంత దారుణంగా ఇలా అరెస్ట్ చేసుకుని మమ్మల్ని బాధ పెడతారా అనే బాధలో ఉన్నాం. కానీ మాకు ఇది ఫెచ్చింగ్ అవుద్దా ఇదని ఆలోచించే పరిస్థితిలో ఏ తెలుగుదేశం కార్యకర్త లేరండి. తర్వాత జరిగిన పరిణామాలు వేరేగా ఓకే, జనాల్లో ఆ కోపం ఆగ్రహం వచ్చింది దాంట్లో. కానీ ఏ రోజు అయితే మేమైతే ఇప్పటికీ చెప్తున్నాను అది దాని గురించి అయితే ఆనందం అయితే లేవు. ఆయన తీసుకెళ్ళి నానేసి రూమ్లో పడేసి ఆయన కంటారు పడేసి. ఐ అండర్స్టాండ్ అంటే దీన్ని పొలిటికల్గా చూసే వాళ్ళ కోసం నేను అడిగిన ప్రశ్న అది. అండ్ ఎస్, మూవింగ్ ఆన్ టు ది అదర్ థింగ్ సార్, కర్ణాటకలో ఎలక్షన్స్ అయినప్పుడు కాంగ్రెస్ గెలవంగానే దాని ఎఫెక్ట్ తెలంగాణ పైన పడింది అని ఇప్పుడు చెప్పొచ్చు. కానీ అప్పటి నుంచి కూడా గాలి వచ్చింది, ఆ గాలిలో గెలిచిపోతారు అనే టాక్ మాత్రం ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం అనే దాని ఎఫెక్ట్ ఇటు ఆంధ్రాలో ఎంతవరకు పడుతుందని మీరు అంటారు? ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనే దాని గురించి నేను అంటే దీంట్లోంచి అది సైక్ అది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎవరికైనా కానీ. అక్కడ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచింది అంటే ఫ్రాంక్లీ అక్కడ కేసీఆర్ గారు చేసిన తప్పిదాల కంటే ఇక్కడ వీళ్ళకుండే అహంకారం పొగరు చూస్తే మీకు ఎలా ఉంటుందంటే దీంట్లో అంటే అహంకారం పొగరు అంటే మీకు మీనింగ్ కూడా తెలుసు కదా. ఓకే, దాంట్లో ఆ పొగరు ఇక్కడ ఏపీలో ఉన్నంత ఇదిగా ఇంక ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేమండి దీంట్లో. అది
ఇక్కడ ఆ రేషియోలో మీరు చెప్పిన రేషియోలో చూసుకుంటే దీన్ని ఇంకొంచెం క్లియర్ చేద్దాం సార్. మీరు అన్న ఈ సెంటెన్స్ ని ఏపీలో ఉన్నంత పొగరు అహంకారం ఎక్కడా నేను చూడలేదు, ఉండదు అని ప్రస్తుత ప్రభుత్వం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎట్లా ఉండాలంటే మీరు చెప్తే అవును నిజమే అనిపించేలాగా ఉండే ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమంటే చెప్పండి. అంటే అక్కడికి ఎడగాలి అసలు మా ఎమ్మెల్యే దొరుకుతాడు బేసి పెద్ద అంటారు. మేము రోడ్లు అయ్యాం ప్రపంచంలో, మేము రోడ్లు అయ్యాం అని చెప్పి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా లేదు ఈవెన్ ఏ ప్రధానమంత్రి అయినా ఒక ఇల్లు ఒక పంచాయతీ వాడైనా వార్డు మెంబర్ అయినా కానీ చెప్పగలడా, చెబుతాడా? ఇది కాక ఇంక పొగరు ఇంకేంటి? ఇది కాక పొగరేంటమ్మా? పొగరు ఇంకో రకం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ప్లీజ్. వానలు పడి మోకాళ్ళలోతు నీళ్ళు, మోకాళ్ళ కంటే పైకి నీళ్ళు ఉండి శాంతో చెరువుల్లాగా అయిపోయినాయి ఏది పొలాలన్నీ మునిగిపోయింటే పొలాలు మునగలేదు. ఏ రైతు రోడ్డు మీద వెళ్తున్నా కనపడుతుంది. ఇక్కడ కూడా రాకుండా పొలాలే మునిగినాయి అంతా బాగానే ఉన్నాయిలే అన్నాడు. అనగలగటం ఎవరైనా చూడగా అది అహంకారం అంటారా కాదంటారా? ఓకే. ఇంకొకటి, గుడివాడ మాకు చాలా డబ్బులు ఇచ్చారు, మేము చాలా అద్భుతంగా చేసాం గుడివాడిని నేను మళ్ళీ 2029లో వెళ్ళి టీ దాకా వచ్చేస్తా, కానీ 29 దాకా వెళ్ళి టీ దాకా వచ్చేస్తా, కానీ పైసా అభివృద్ధి కోసం నేను డబ్బులు అడగను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అని అంటాం. అది పొగరంటారా? ఏమంటారు? ఓకే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు సంబంధించినంత మనిషి అంతటోడా ఎంతటోడా అనే చూడకుండా బూతులు తిట్టగలగటం, ఎంతో ఆరాధిస్తాను నేనంటే అభిమాన్ని ఆరాధిస్తాను, ఏదైనా ఎన్టీఆర్ నాకు దీంట్లోంచి అని చెప్పే వ్యక్తి వాళ్ళ సొంత కూతుర్ని పట్టుకుని దారుణమైన మాటలు ఎవరన్నా అనగలరా? అంత పొగరు కాదు అది బేసిక్గా. ఇంకెందుకండి దాన్ని చూసి నవ్వే ముఖ్యమంత్రి పొగరున్నట్టా లేదా? ఆనందంగా నవ్వుకునే ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఇదంతా పొగరు కాకేంటమ్మా? అది సింపుల్ ఇది. ఓకే. అంగన్వాడీ వర్కర్లు అక్కడ గత 10 రోజుల 15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళు ఎవరో కూడా తెలియనట్టు కూర్చోగలగటం పొగరా కాదా? ఈ 4 ఏళ్ల నుంచి అమరావతి రైతులు వాళ్ళు ఇచ్చేసిన దానికి వాళ్ళకి ఏమవుతుందో తెలియకుండా వాళ్ళు దినదీక్ష కంటిన్యూస్గా దీక్షలు చేస్తూ ఉంటే చూసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇదంతా పొగరు కాదు, ఇదంతా పొగరు అహంకారం అమ్మా. మీరేం చేయగలరు అనేది అహంకారం. ఇదే కాకుండా అంటే నేను చెప్పేది వాళ్ళు చేసే అన్యాయాలు, డబ్బులు దోచుకుంటారు, ఇవన్నీ వేరే సంగతి. అవన్నీ అసలు కొన్ని చెప్పుకోవాలంటే అంత గొప్పగా ఇంకా మళ్ళీ ఎవరు కూడా జనాల్ని దోచుకుపోలేరు. అదైతే మీకు అందరికీ తెలిసిందే కాదు. ఇలాగా ఎవరిని చూసినా కానీ ఓకే. నేను మూడు రాజధానులు అంటారు. నేను మొన్నటికి అమరావతి రాజధాని నొక్కి వక్కాడించి సడన్గా నేను 3 రాజధానులు అనుకుంటున్నా అని సింపుల్గా అనౌన్స్ చేసి పడేసి చేయగలగటం. ఇప్పుడు ఒక విధంగా ఇది కూడా అంటే మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు ఈ 3 రాజధానుల్లో అమరావతి ఒకటి పక్కకు పెడితే మిగతా రెండిట్లో కూడా చంద్రబాబు గారు వస్తే అమ్మో ఆయన 3 చేయడేమో, అమరావతిని చేసేస్తాడు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉన్న ఆశ అంటే ఆ పుట్టిన ఆశ ఏదైతే ఉంటుందో, ఒక నాయకుడు పుట్టించిన ఆశ ఏదైతే అనుకుందే. మీరు వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆదరణ వస్తుందో చూసారా? వాళ్ళు ఎవరు వద్దంటున్నారు, మీరు ఏం చేస్తున్నారో కూడా కనపడుతున్నాయి కదా.
ఆల్రెడీ ఉన్న రిచికొండ గుండు కొట్టేసి చక్కగా ప్యాలెస్లు కట్టేసేస్తున్నారు. ఓకే, ఏది ఎట్టెళ్ళినా కానీ చూసుకోండి, అటైతే మాకైతే వద్దు అంటారు. అదంత వరకు అయితే గ్యారంటీ. వాళ్ళకి జరిగేది అభివృద్ధి జరగడానికి వికేంద్రీకరణ అంటే ఏంటో క్లియర్గా చూపించాడు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చూపించారు. వీళ్ళకి రాజధాని తీసుకెళ్ళి పెడతాం అనేది కాదు వాళ్ళ ఉద్దేశం. అక్కడ ఉండే భూముల్ని అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకుంటాం, దాంట్లోంచి లాగేసుకుంటాం అనే కాన్సెప్ట్లోనే వెళ్ళారు. వీళ్ళు వెళ్ళారని వైజాగ్ వాసులు భయపడుతున్నారు కానీ ఆనందంగా ఎవరు లేరు. ఓకే. అండ్ ఇంకొక చిన్న లాజిక్ ఉంది సార్ ఇక్కడ, అది లాజిక్ కాదనేది కూడా మీరే చెప్పాలి తర్వాత. ఏంది అని అంటే ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు జగన్ గారికి సపోర్ట్ చేసిండ్రు, ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఈయన గెలిచిండని నేను అనట్లేదు, బట్ ఎస్ ఆయన సపోర్ట్ అంతో ఇంతో ఈయనకు అవసరం ఉండే, ఈయన తీసుకున్నాడు. ఇద్దరు దోస్తుల్లా ఉండే స్టార్టింగ్లో, తర్వాత కొంచెం చెడింది, అదంతా వేరు విషయం. బట్ ఎస్, సో ఈయన సపోర్ట్ తీసుకున్నాడు, ఆయన గెలిచిండు. ఈసారి అక్కడ అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా అక్కడ ఉంటూ, అంటే రేవంత్ రెడ్డి గారు అనగానే చంద్రబాబు శిష్యుడు అన్న విషయం అందరికీ తెలుసు. మొన్న తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అయితే టీడీపీ జెండా ఎగిరిన విషయం కూడా అందరూ చూసిండ్రు, టీవీల్లో చూసిండ్రు, అంతటా చూసిండ్రు. టీడీపీ జెండా రేవంత్ రెడ్డి ర్యాలీలోనే ఎగురుతూ ఉంది, దాన్ని దించింది కూడా లేదు లాస్ట్ వరకు. సో ఇక్కడ కూడా అర్థమైపోయింది, అంటే ఈయన టీడీపీ వ్యక్తే కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, అండ్ అంతేకాకుండా చంద్రబాబు శిష్యుడు అన్న విషయం అందరికీ తెలుసు. అది రాంగ్ స్టేట్మెంట్. మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి అందరికి తెలుసు. స్టేట్మెంట్ కాదు సార్, అది జరిగింది చెప్తున్నా నేను, అంతే యాజ్ ఇట్ ఈస్ గా కళ్ళతో చూసిన దాని వరకు బాగానే ఉంది, చూసిన దానికి బాగుంది కానీ చెప్పని ఇవ్వట్లేదు. బాగా 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 మాట మార్చేది బాగానే ఉంది. ఓకే, చేంజ్ చేయండి. సో మీరు నన్ను మొత్తం కంప్లీట్ చేయనిస్తలేరు, అదే ప్రాబ్లం. సో అక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ వస్తుంది, ఓ ఈయన చంద్రబాబు గారి శిష్యుడే, సో ఈసారి ఆయన అక్కడ సీఎం కాబట్టి ఆయన సపోర్ట్తో ఇక్కడ ఎంతో అంత కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆయన ఎఫెక్ట్, ఆయన సపోర్ట్ ఎఫెక్ట్ కంపల్సరీ మీ అందరి కష్టం ఉంటుంది, అదే మెయిన్. కానీ ఇందాక నేను కంపేర్ చేసినట్టుగా కేసీఆర్ గారికి జగన్ గారి సపోర్ట్ ఎట్లనో, ఈసారి రేవంత్ రెడ్డి గారి సపోర్టు ఇటు చంద్రబాబు గారికి గట్టిగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఏమైనా మాటలు ఇవన్నీ జరుగుతున్నాయా? ఆయన రేవంత్ రెడ్డి గారు మాకందరికి ఇష్టమైన వ్యక్తి. ఆయన తెలుగుదేశంలో ఉండగాను చాలా డీసెంట్గా బిహేవ్ చేసేవారు, డీసెంట్గా చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడ మాకెందుకు ఇష్టం అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం కానీ ఆయన చేయలేదు, ఆయనంతా ఈయనంత అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు గారి శిష్యుడే కేసీఆర్ గారు కూడా, ఆయన రకరకాలుగా వెళ్ళారు. ఈయనైనా కానీ ఈయనైనా శిష్యుడే, కానీ గురువుకి కావాల్సిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. గురువు అంత రెస్పెక్ట్ ఇచ్చారు. తెలుగుదేశాన్ని అనవసరంగా విమర్శించింది లేదు, అనవసరమైన చోట్ల చేసింది లేదు. అయితే ఆయన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్కి తెలుగుదేశానికి పొత్తు ఉంటే ఆయన మీరు అన్నట్టు ఏమైనా హెల్ప్ చేస్తారా, దేంట్లో చేంజ్ చేస్తారా అనేది ఉంటుంది. ఓకే, నాకు ఆ దిశగా ఏమాత్రం ఇది కనపట్లేదు. మీకు అందరికీ స్పష్టంగానే ఉంది ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, సో అక్కడి నుంచి ఏదో సపోర్ట్ వచ్చేస్తుందని మేము అనుకోవట్లేదు. కాకపోతే ఆయన గెలిచినందుకు మేము ఆనందంగా ఉన్నాం అందరం. ఎందుకంటే ఆయన చేసిన విధానం బాగుంది. ఆయన చక్కగా ఎవరిని విమర్శించకుండా, ఎక్కడ అవసరమైందో అక్కడ విమర్శించుకుంటా, ఆయన తెలంగాణ ఎందుకు వెనకబడింది అనేది చూసుకుంటా దాంట్లో తీసుకుని వెళ్ళారు. ఆయన మా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా అర్థమవుతున్నా? ప్రస్తుతానికి ఇంకేమి ఆ సపోర్ట్లు, ఈ పొత్తులు ఇలాంటివి ఏం లేవు. సపోర్ట్లు పొత్తులు గురించి అయితే కనుక డిస్కషన్ జరుగుతున్నట్టు నాకేమాత్రం సమాచారం లేదు, నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ది ఇప్పుడు వస్తున్న ఈవెంట్ సార్, సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి అంటే అసలు ఆంధ్రాలో అసలు మామూలు ఉండదు ఊపు. ముఖ్యంగా గుడివాడలో వినిపిస్తుంది ఏంటంటే పబ్బులు లేకపోతే కెసినోలు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటారు, హంగామా క్రియేట్ చేస్తారు. కానీ దీనివల్ల నిజంగా చాలామంది నష్టపోతారు. చాలా ఫ్యామిలీస్కి చాలా పెద్ద గోస, ఇది బాధ. సో దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఇప్పుడు ఈసారి ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు ఇది
సో చాలా బాధ్యత మీ పైన ఉన్నట్టే ఈ విధంగా. సో దీని గురించి ఏమైనా ఆలోచించిండ్రా? కంట్రోల్ చేస్తానికి పబ్బులు లాంటి పబ్బులో మీరు చెప్పినట్టు పబ్బులు అయితే ఉండలేవు, కానీ ఇంతకుముందు క్యాసినోలు గట్రాలు అనవసరమైన డాన్సెస్ ఇవన్నీ చేశారనేది విన్నాము, దాంట్లో చూసాము, అందరికి తెలిసిన విషయమే. దానివల్ల లాభపడిన వ్యక్తులు కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే ఈసారి అలాంటివి ఏమైనా చేసేటట్లయితే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం గ్యారంటీగా. దాన్ని అయితే ఇప్పుడు మిగతా వాటికి మళ్ళీ వదిలేసి కూర్చోము. అలాంటి కల్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. వచ్చేటట్టు చేస్తే కనుక తీవ్రంగా ప్రతిఘటిస్తాం మేము. దానికి రెడీగా ఉన్నారు మీరు? రెడీగానే ఉంటాం, నేను అంతవరకే. అండ్ ఇంకోటి, మొన్న 2023 ఉగాది టైంకి కొడాలి నాని గారు ఇచ్చిన మాట, ఈ టిట్కో హౌసెస్ ఏవైతే మన దగ్గర తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులుగా జనాలకి పంచడం జరిగిందో అలాంటి ఒక 30,000 ఇల్లు కట్టించి నేను ఈ ఉగాది కళ్ళు ఇచ్చేస్తానని 2023 ఉగాదికి మాట ఇచ్చినట్టు మనం విన్నాం, చూసినాం కూడా. కానీ అది జరగలేదు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నేను ఎంత అమాయకంగా ఉన్నానంటే, దీంట్లో టిడ్కో ఇల్లు చంద్రబాబు గారు కట్టించింది. ఈ గుడివాళ్ళ సంగతి మాట్లాడుతున్నారు సార్, మీకు తెలిసిందే కదమ్మా. మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలియపోవచ్చు, కానీ రోజు ఇటుక తెలియకుండా ఏం రాను సార్, నేను తెలుసుకునే వస్తా డెఫినెట్లీ. మీకు ఇటుక పేర్చుకుంటా కట్టుకుంటా వచ్చింది, అక్కడ దాకా అయిపోయి కూర్చుంది అంతా జనాలు అందరూ చూసారు. 2019 లోపే 80% పైన ఫినిష్ అయిపోయారు. అంటే స్ట్రక్చర్స్ అంతా వచ్చేసినాయి, డోర్లు కూడా పెట్టేశారు. ప్రామిస్ చేశారు కదా. చెప్పేదండి దాంట్లో ఏమన్నా 2019లో వాళ్ళు అయిపోయిన తర్వాత అది ఎటు చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి అది ఇవ్వకుండా 2023 దాకా ఆపారు. 23 దాకా ఆపి అప్పుడు ఇంత ఇచ్చేస్తానని చెప్పి ప్రామిస్ అని మొదలెట్టాడు. ఆల్రెడీ ఇచ్చేసి వీళ్ళు ఇచ్చేది ఏంటంటే సొల్లు. అయినా కానీ ఆ 20% ఫినిష్ చేయలేక. మీకు ఇంకోటి చెప్తానండి, దాంట్లో టిడ్కో హౌసెస్లో చంద్రబాబు గారు 25,000 కట్టించుకుని 50,000 కొన్ని చోట్ల కట్టించుకుని ఈ ఇల్లు 80% ఫినిష్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నాళ్ళందరినీ తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళతో ఏం చేయించారు తెలుసా, వాళ్ళతో లోన్లు పెట్టించారు. లోన్లు గవర్నమెంట్ లోన్లు అవుతున్నాయి, బ్యాంకులో లోన్స్ అవుతున్నాయి. ఆ బ్యాంకు లోన్లు కట్టించుకుని ఆ డబ్బులు తీసుకుని అయినా కానీ ఫినిష్ చేయాలి. 200 కోట్ల పైన వచ్చుంటే గుడివాడ దీంట్లో అవి ఏం చేశారో తెలియదు. అంటే కట్ల ఫినిష్ కాల వెళ్ళలేకపోతున్నారు. తాళాలు ఇచ్చేస్తూ ఉంటారు, కొంతమందికి రెడీ అయిపోయినా అంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది టిడ్కో హౌసెస్. ఇంత అల్లకల్లోలంగా ఉంది ఈ సిస్టమ్ అంతా ఇప్పుడు. అసలు వాళ్ళకి మరి మీరేం చేయబోతున్నారు మిమ్మల్ని గెలిపిస్తే ఈ విషయంలో? చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇళ్ళ కోసం. అందరికి ఫినిష్ చేసి ఇచ్చే పూచి మాది. దీంట్లో ప్రతి ఒక్కరికి అర్హులందరికీ మళ్ళీ మేము ఇవ్వబోతున్నాం. టిడ్కో హౌసెస్ చంద్రబాబు గారే చేసింది, చంద్రబాబు గారే కట్టించింది, ఫినిష్ చేసింది. సో దాంట్లో డౌట్ లేదు. ఈసారి ఈ పని వీళ్ళంతా ఎలా ఉంటుందంటే అమ్మా, అన్ని వీళ్ళ జేబులోంచి ఎత్తినట్టుగా వెళ్ళి ఓకే అన్నీ తీసుకెళ్ళి మీకు ఇస్తున్నాం అని చెప్పి మీరు చేయకొట్టండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి చేపించుకొస్తానికి వస్తున్నారు, ఏదో ఎత్తున్నాం అని. ఇచ్చే అన్ని జనాలకు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తుంది. అమ్మఒడి చూసుకుంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చూస్ చేసుకోవాలా? ఎప్పుడు లేదు కదా. అమ్మఒడి కొత్త పథకం కాదు, ఇంతకుముందు డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. చదువుకున్న వాళ్ళందరికీ డైరెక్ట్గా వెళ్ళిపోయాయి. అది ఏమైంది, ఇప్పుడు వీళ్ళ జేబులో వేసి మళ్ళీ వీళ్ళు కట్టకుండా జనాలను కన్ఫ్యూజ్ చేసి సాగుబడి చెవులు మోస్తున్నారు. అది సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న గుడివాడని మిమ్మల్ని గెలిపిస్తే ఈ విధంగా మారుస్తా అని ఫైనల్గా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్న ఏదైతే ఉందో, అంటే మీ అపీల్ ఏదైతే వెరీ ఇంపార్టెంట్, అది మీరు చేయాలి సార్. నేను ఈరోజు గుడివాడ అభివృద్ధి అంటే ఏంటి అనేది పూర్తిగా మర్చిపోయారు, అసలు తెలియకుండా పోయింది. ఎందుకంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది గుడివాడ, 20 ఏళ్ళుగా. ఎందుకంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో అప్పుడు ఉన్నాం. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎవరు కొత్తగా దాని గురించి ఎవరికి చెప్పవసరం లేదు. అయితే అభివృద్ధి అంటే రోడ్లు,
వాటర్ ఇంటింటికి కుళాయి లేదు, ఇంకొక డ్రైనేజీలు ఇవి ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అది కాదండి అభివృద్ధి అని నేను చెప్పబోతున్నాను. అది ఒకటే కాదు, మీ జీవితాల్లో ఈరోజు మీరు ఎలా జీవిస్తున్నారో వచ్చే సంవత్సరం ఇంకొంచెం బాగా జీవించగలగటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారు ప్రామిస్ చేశారు పూర్ టు రిచ్ అనేది. పూర్ టు రిచ్ అనేది ఏంటంటే 5 ఏళ్లలో ఆదాయం రెట్టింపు అవుద్ది మీకు అనేది. సో దానికి మార్గాలు ఏం చేయాలనేది. ఇప్పుడు ఏంటంటే అదే ఆదాయం మీద మనం కొన్ని సంవత్సరాల కింద ఇంకా అంటే రోజు అంటే రేట్లు పెరుగుతూ ఉంటే మనకి తగ్గిపోతూ ఉంటాం. సో మన జీవన స్థాయి పడిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అది పెరగటం చేయటం అనేది అది చంద్రబాబు గారి ఆశ ధ్యేయం. నేను నా పర్సనల్గా నేను ప్రామిస్ చేసేది గుడివాడ ప్రజలకి ఏంటి అంటే కనీసం గుడివాడకి 10,000 ఉద్యోగాలు నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో తీసుకొస్తానని చెప్పేసి మీకు అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. 10,000 ఉద్యోగాలు తీసుకొస్తాంతో పాటు ఓకే ప్రతి ఒక్కరికి పని చేయగలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించే ఏర్పాట్ల మీద నేను నిమగ్నమై ఉంటాను. అది అభివృద్ధి అనేది చేసే ప్రతి ఒక్కరికి పని ఉండాలి. దాని మీద నేను పూర్తిగా వర్క్ చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ ఉన్నాను. మనం అందరం నిజంగా ఎవరి కోసం ఎదురు చూడకుండా మనంతట మనమే బోల్డంత సంపాదించుకోగలిగే వెసులుబాటు చేయగలిగిన మనం రిచ్ అవ్వడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని వస్తానని చెప్పి మీ అందరికీ చేస్తున్నాను. ఇవి మీరు అనుకున్న అభివృద్ధి రోడ్లు, డ్రైనేజీ అండ్ అది వాటర్ కాకుండా నీళ్లు కాకుండా తాగునీరు ప్రతి ఒక్కరికి అందాలి. మీకు ఇంటింటికే కుళాయి చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. ఇవన్నీ కాక ఎక్స్ట్రాగా చెప్పినవి అవి నేను 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తాను. చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి మనకి ప్రతి ఒక్కరికి చేయటానికి పని కల్పిస్తానని చెప్తా ఉన్నాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా నేను అన్నట్టుగా మళ్ళీ ఒకసారి మీరు ఏదైతే మీ ఊరికి తిరిగి ఇచ్చేయడానికి వచ్చిండ్రో అది డెఫినెట్లీ మీరు తిరిగి ఇచ్చేయాలి. దానివల్ల గుడివాడ చాలా సుభిక్షంగా కనిపించాలి నెక్స్ట్ టైం మేము వచ్చే వరకు అని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.